सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारं नमस्कारं महोदय। नमस्ते अंडी। नमस्कारं महोदय। नमस्ते महोदय। महोदय नमस्ते महोदय। नमस्ते अंडी। शुभ मध्याह्नं महोदय। शुभ मध्याह्नं। नमस्ते महोदय। नमस्ते अंडी। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। क्षम्यताम्। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। अद्य प्रवेशवर्गस्य षोडशी कक्षा अस्ति। अद्य वयं दशमपाठस्य अध्ययनं कुर्मः। इवाళ ప్రవేశవర్గం యొక్క 16వ తరగతి మనం 10వ పాఠాన్ని చేస్తున్నాము. అది పూర్తి చేద్దాం ఇవాళ. సో 10వ పాఠంలో ఒక్కసారి మళ్ళీ కొంచెం 1 వీక్ పైన అయిపోయింది కాబట్టి ఒకసారి రివిజన్ చేద్దాము. సో మనము మొదటగా లకారాలు అని చేసాం. సో లకారాల్లో 10 రకాలు ఉన్నాయి. 10లోంచి 1 వర్తమాన కాలము, 3 భూతకాలము, 2 భవిష్యత్ కాలము, 1 ఇంకో లుళ్ళకారం కూడా భవిష్యత్ కాలంలోకి వస్తుంది, కండిషనల్ అది. ఆ తర్వాత 1 విధిలింగ లకారము, ఆశీర్లింగ లకారం, ఈ 2 కలిపి ఒకటేగా అంటాం లింగ లకారం అని. తర్వాత లేట్ లకారం అని ఉంటుంది, అది వేదాలలో మాత్రమే ఉంటుంది, మనకి ఎక్కడ బయట కనిపించదు. లోట్ లకారం, లోట్ లకారం అంటే అది ఆజ్ఞా ప్రార్థన. సో ఇవి మనం నేర్చుకున్నవి కొన్ని. సో ఇవి ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అన్నదానికి ఒక చిన్న ఫార్ములా లాంటిది ఉంది, అది ఒకసారి చెప్తాను, అది చూడండి. చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, అందరికీ వైట్ బోర్డ్ కనిపిస్తుందా అండి? ఓకే, కనిపిస్తుందా అండి వైట్ బోర్డు? మహోదయ. సో మనం ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే, 1 మనకి 2 విధానాలు ఉన్నాయని చెప్పొచ్చు. 1 లట్. లట్ అంటే వర్తమానము అని మనం తెలుసుకుందాం. ఇంకోటి లంగ్. సో ఈ 2 వేరియేషన్స్, అంటే ఒక చోట ట వస్తుంది, ఒక చోట ఆ కవర్గంలోని పంచమాక్షరం వస్తుంది, లంగ్ అంటాం మనం. సో ఓకే, సో ఇప్పుడు దీనిలో మనము ఎలా చేయాలి? సో ల అంటే ఆ వచ్చింది కదా, లు ప్లస్ ఆ లా అయింది. ఆ తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది. సో లిట్. అలాగే లింగ్. దీనిలోనే విధిలింగు, ఆశీర్లింగు అని 2 ఉంటాయి. దీంట్లో మళ్ళీ 2. విధిలింగ్ మనం నెక్స్ట్ పరిచయ లెవెల్లో నేర్చుకుంటాము. ఆశీర్లింగ్ మనకు అసలు ఎక్కడ కోర్సులో లేదు. ఓకే, ఆ తర్వాత ల, అ, లి, ఈ తర్వాత ఏమొస్తుంది మనకి స్వరాల్లో ఉ. సో లుట్. ఆ తర్వాత లుంగ్. ఆ, ఈ, ఊ తర్వాత రు, రుకారం. సో రుట్.
ఆ తర్వాత లున్. సో ఈ లున్ అన్నది ఏదైతే ఉందో ఇదే మనము కండిషనల్ అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇది అయితే అది అవుతుంది అని జస్ట్ కండిషన్ తోటి మనం మాట్లాడతాము. అక్కడ నిజంగా ఏ క్రియ ఉండదు, ఏ పని జరగదు. వర్షం పడితే పంటలు సరిగ్గా పండుతాయి అంతే. సో కాబట్టి ఇది జరిగితే అది జరుగుతుంది అని ఒక ఊహ మాత్రమే, అక్కడ నిజంగా ఏ పని జరగదు. ఆ తర్వాత ఈ ఉ లు తర్వాత రు తర్వాత ఏ. సో లేట్. లేట్ లకారం అన్నది మనకి ఓన్లీ ఇది వేదాలలో మాత్రమే ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఇంకా దీని తర్వాత ఇక్కడ కవర్గంలోని పంచమ అక్షరానికి ఇంకేం ఉండదు. దానిలో 4 లన్, లింగ్, లున్, లుంగ్ అని. సో లట్, లిట్, లుట్, లుట్, లేట్, ఏ తర్వాత ఓ, లోట్. సో లోట్ లకారం అంటే ఆజ్ఞ, ఆ తర్వాత ప్రార్థన. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చండి. సో మొత్తం ఎన్నైనా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 అయినాయి కదా. సో ఈ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఈజీ వే ఆఫ్ రిమెంబరింగ్. సో లట్ అంటే మనం వర్తమాన కాలము. ఇప్పుడు ఓకే, వర్తమాన కాలము. లంగ్ అంటే మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి భూతకాలం ఏదైతే ఉన్నదో దాని అంటారు అభవత్, అపఠత్, అపఠన్, ఇవన్నీ కూడా భూతకాలంలో వస్తాయి. సో ఈ భూతకాలాన్ని మనము వాడుతున్నాం. ఇది ఒక భూతకాలం. లిట్ అంటే పరోక్ష భూతకాలం. పరోక్ష భూతకాలం. ఆ తర్వాత లున్ అన్న కూడా ఇది కూడా ఒక భూతకాలం. ఈ భూతకాలం మనం నేర్చుకోము అండ్ మనకి రాదు కూడా అనేది, అంటే మనం ఎక్కడ యూజ్ చేయం పెద్దగా. ఇది ఒక భూతకాలం. ఈ లుట్, లట్ అన్నవి ఈ రెండు కూడాను భవిష్యత్ కాలం. ఈ భవిష్యత్ కాలంలో మనం వాడుతున్నటువంటిది లుట్ అన్నది. భవిష్యతి, పఠిష్యతి, ఇవన్నీ మనం వాడుతున్నది ఇది. లేట్ అన్నది వేదాలలో. ఆ తర్వాత లోట్ అన్నది ఆజ్ఞ, ప్రార్థన. ఆజ్ఞ కానీ లేకపోతే ప్రార్థన కానీ ఏదైనా మనం వాడచ్చు. ఓకే, సో ఇలా మీరు కావాలంటే ఇది రాసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఓకేనండి, అర్థమైందా? అర్థమైందా అండి? అవగతం మహోదయ. ఓకే, సమ్యక్ ఉత్తమం. సో క్లియర్ చేసేయచ్చా దీన్ని? ఒక చిన్న డౌట్ గురుగారు. చెప్పండి మహోదయ, చెప్పండి. లోట్ లో ఒట్టి ఆజ్ఞ మాత్రమే అని రాసింది ఇక్కడ బుక్ లో. ఆజ్ఞ, ప్రార్థన అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయండి దాంట్లో కండిషన్స్. బట్ మనకి అంటే వాళ్ళు విధిలింగ్ లో ఉమ్, విధి, ప్రేరణ, ప్రార్థన, అనుమతి మొదలగునవి అని రాశారు. అవునండి, ఆశీర్లింగ్ లో ఆశీర్వాదము. అంటే అవును. లోట్ లో కేవలం ఆజ్ఞాని మాత్రమే రాశారు, అందుకని. రాశారు. బట్ కానీ యాక్చువల్గా చూస్తే లోటును విధిలింగ్ లకారము ఆల్మోస్ట్ ఇంటర్చేంజబుల్లీ కూడా యూస్ చేయొచ్చండి. కానీ మనకి ఏంటంటే ఎందుకంటే మొదట్లో నేర్చుకుంటాం కాబట్టి లోట్ అంటే ఆజ్ఞ, ప్రార్థన అని చెప్తాం మనం. మిగతావేమో ఇప్పుడు విధిలింగ్ లకారంలో వాళ్ళు అన్నట్టుగా అదేంటి ఆజ్ఞ, విధి, ప్రేరణ, ప్రార్థన, అనుమతి ఇవన్నీ ఇచ్చారు. అంతేనండి. ఓకే, వస్తు మహోదయ. మేడం ఈ లిన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి ఇప్పుడు? ఏదండి? లిన్ లింగ్ అది అంటే పరోక్ష పరోక్ష, ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేసేయండి. పరోక్ష భూతకాలం అండి అది. లింగ్ అంటున్నారా మీరు? ఓ, విధిలింగ్, ఆశీర్లింగ్ అని రెండు ఉంటాయి. విధిలింగ్ ఎప్పుడు మారుతామంటే మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చారు కదా, లింగ్ లోనే ఇచ్చారు కదా, ఆజ్ఞ, ప్రేరణ, ప్రార్థన, అనుమతి, ఇవన్నీ కూడా. బట్ బేసికలీ మనకి నెక్స్ట్ లెవెల్లో పరిచయంలో వస్తుంది.
అక్కడ మేము ఏం చెప్తామంటే ఇప్పుడు హీ మైట్ కమ్ ఆర్ ద రెయిన్ మైట్ కమ్, ఒకవేళ రావచ్చు, చెయ్యొచ్చు ఓకే. అని అలా చెప్పాలి అన్నప్పుడు మనం అది వాడతామని మనం మనకి నెక్స్ట్ పరిచయ లెవెల్లో అలా ఇచ్చారండి. అచ్చా. సో యాక్చువల్గా దానికే స్టిక్ అవుతున్నాము మనము, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకటి నేర్చుకుంటేనే బెటర్ అని. సో అది ఇట్ మైట్ కమ్, ఇట్ మైట్ హ్యాపెన్, అవ్వచ్చు, జరగచ్చు అని ఎక్కడైతే మనం అలా కొంచెం అన్సర్టన్ గా చెప్తామో అన్సర్టైన్. వాడతాం, ఓకే. ఓకే. అప్పుడు అది వాడతామండి. ఓకే, ఓకే. ఓకే. సో ఇది మన లకారాలు గుర్తుపెట్టుకునే విధానము. ఇది ఈజీగా ఉందా అండి? కొంచెం ఈజీగా ఉందండి. అవును గురుగారు. ఆ, आम महोदय కొంచెం ఈజీ ఆ ఈ ఊరు వచ్చేస్తుంది. ఏ ఓ అది టా వచ్చినప్పుడు, పంచమాక్షరం క వర్గంలో వచ్చినప్పుడు ఓన్లీ అ ఈ ఉ రు వరకు అంతే, మిగతా రెండు అక్కడ లేవు అంతే, అదే తేడా. ఓకే, సో మనం కిందటి పాఠంలో మధ్యలో స్కిప్ చేసేసి సప్తమి విభక్తికి వెళ్ళిపోయాం. సో పేజ్ నెంబర్ 205, పేజ్ నెంబర్ 205. సో దీంట్లో లింగ్ లకారం, లాకి రుకారము అండ్ లింగ్ లకారం. లింగ్ లకారం అంటే ఏంటంటే ఇది ఇందాక చెప్పినట్టుగా కండిషనల్. వర్షం పడితే సస్యాలు బాగా, పంటలు బాగా మొలుస్తాయి. సో కార్యం ఏమీ జరగట్లేదు అక్కడ, అక్కడ ఏ కార్యము లేదు, కానీ మనం ఊరికనే అనుకుంటున్నాం. నేను చదువుంటే పాస్ అయ్యేవాడినేమో, నేను రాసుంటే కథ అచ్చయ్యేదేమో. సో ఇట్లా మనం ఏదైతే జరగని పని గురించి అనుకుంటామో కండిషనల్గా, అది మనం వాడేటప్పుడు లింగ్ లకారం వాడతా. లింగ్ లకారం. సో అక్కడ మనం క్రియాపదాలు మనకి ఎలా ఉంటాయి అంటే లాస్ట్ క్లాస్లో చెప్పినట్టున్నారు, భూతకాలంలోని కొంచెం అంశం ఉంటుంది, భవిష్యత్ కాలంలోని కొంచెం అంశం ఉంటుంది. సో భూతకాలంలో మన అపఠత్ అంటాం కదా, సో అపఠత్లో అ ఉంది, లాస్ట్లో త ఉంది. సో ఆ అంశాలు మనకి ఇందులో ఉంటాయి. అలాగే భవిష్యతి, పఠిష్యతిలో ష అనేటటువంటిది ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది. సో ఆ భవిష్యత్, ఆ పఠిష్యత్. సో భూతకాలం అంశము ఉంటుంది, భవిష్యత్ కాలం అంశం కూడా దీనిలో ఈ క్రియాపదాల్లో మీకు కనిపిస్తుంది. సో వాక్యాలు చదువుతాను, వినండి, వింటే మీకు అర్థమవుతుంది. సో 205 పేజ్లో, 205 పేజ్లో శ్రువృష్టి యది అభివిష్యత్ తర్హి సుభిక్షం అభవిష్యత్. సో వర్షాలు పడితే కనుక పంటలు బాగా పండుతాయి అని అంటున్నారు. సో ఇక్కడ అభవిష్యత్లో అ అండ్ త ఏదైతే ఉందో అది భూతకాలానికి సంబంధించింది. అంటే ఇది ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నానండి. షా అన్నది ఏదైతే ఉందో భవిష్య అన్నది అది మీకు భవిష్యత్ కాలానికి సంబంధించి. అలాగే ఇంకొన్ని వాక్యాలు ఇచ్చారు. యది ఏషః సమ్యక్ అపఠిష్యత్ తర్హి పరీక్షాయాం ఉత్తీర్ణః అభవిష్యత్. సో ఒకవేళ కనుక ఇతను బాగా చదివినట్టయితే గనక అతను పరీక్ష పాస్ అయ్యేవాడు అని అర్థం. సో అపఠిష్యత్ చదువుంటే కనుక, అభవిష్యత్ అయ్యేది అని. యది రామః వనం న అగమిష్యత్ తర్హి రాక్షస సంహారః న అభవిష్యత్. సో రాముడు గనక వనానికి వెళ్ళి ఉండకపోతే గనక అగమిష్యత్, న అగమిష్యత్ అంటే వెళ్ళి ఉండకపోతే గనక రాక్షస సంహారము అయ్యుండేది కాదు, న అభవిష్యత్. అలాగే యది నిద్ర ఆగమిష్యత్ తర్హి శిరోవేదన అపగత అభవిష్యత్. ఒకవేళ నిద్ర గనక పోయి ఉంటే అప్పుడు తలనొప్పి వెళ్ళిపోయి ఉండేది. అపగత అంటే వెళ్ళిపోవడం, అపగత అభవిష్యత్ వెళ్ళిపోయి ఉండేది. యది భవాన్ అసూచయిష్యత్ తరి అహం అకరిష్యామ. సూచయిష్యత్ అంటే సూచించితే గనక, ఒకవేళ కనుక నీవు సూచించి ఉంటే కనుక అప్పుడు నేను చేసి ఉండేవాడిని, అకరిష్యం అని. యది అహం తథా అకరిష్యం తర్హి గురుః మాం అనిందిష్యత్. సో ఒకవేళ కనుక నేను గురువు చెప్పినట్టుగా చేసి ఉంటే కనుక అప్పుడు గురువు నన్ను నిందించి, నేను అలా చేసి ఉంటే గురువు నన్ను నిందించి ఉండేవాడు అని అర్థం. సో యది అహం తథా అకరిష్యం, నేను అలా చేసుంటే, ఎలాగో మనకు తెలీదు, అలా చేసుంటే కనుక గురువు మాం అనిందిష్యత్, గురువు నన్ను నిందించేవాడు అని.
సో ఇవన్నీ కూడా ఏంటి, పని ఎక్కడా జరగలేదు, ఇది ఓన్లీ ఒక ఊహ మాత్రమే. కాబట్టి మనం ఇక్కడ ఆ లకారము వాడతాం. సో ఇక్కడితో ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్లో ఏంటంటే మనకి ఇప్పుడు ధాతువులు మనం ముందరే అనుకున్నట్టుగా మొత్తం 2000 ధాతువులు ఉన్నాయి. ఆ 2000 ధాతువుల్లో కూడాను ఇదివరకు మనం చెప్పుకున్న 3 గ్రూపింగ్స్ చేసి క్లాసిఫికేషన్స్ చేసాం. ఆత్మనేపది, పరస్మేపది, లేకపోతే ఉభయపది అని. అది ఒక క్లాసిఫికేషన్ అయితే కనుక ఇప్పుడు అవే 2000 ధాతుల్ని ఒక 10 గణాలలోకి వాళ్ళు ఉంచారు. సో ఆ 10 గణాల యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఆ 10 గణాలలో కూడా ఉన్నటువంటి ఏవైతే ధాతువులు ఉన్నాయో వాటి యొక్క క్రియారూపాలు రావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రతి గణానికి వేరువేరుగా ఉంటుంది. అలాగే ప్రతి గణానికి ఒక వికరణ ప్రత్యయ అని ఉంటుంది. అంటే ఒక ప్రత్యయ, ఒక సఫిక్స్ ఉంటుంది. దానినే వికరణ ప్రత్యయ అంటారు. వికరణ ప్రత్యయ అంటారు. సో అది మనం చేర్చినప్పుడు దానిలో కొన్ని మార్పులు జరుగుతాయి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పుడు మనం ఫస్ట్ గణం తీసుకుంటే వాదిగణ. వాదిగణ అంటే భూ. సో ఈ గణాలకి పేర్లు ఎలా పెట్టారు అంటే, ఆ గణంలోని మొదటి ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతువుతోటి దాని యొక్క గణం పేరు వచ్చింది. ఇప్పుడు వాది ధాతువు అంటే భూధాతువు దాంట్లో మొదటి ధాతువు అన్నమాట. సో భూ అంటే ఉండడము. సో భవతి అనేది ఏదైతే అంటాం మనం, భవతి, భవతః, భవంతి. సో అది భవిష్యతి భవిష్యత్ కాలంలో అయితే కనుక, ఆ భవత్ పాస్ట్ టెన్స్లో అయితే కనుక. సో ఈ భూధాతువు ఏదైతే ఉందో దానిలో ఉన్న ధాతువులన్నిటిని కూడా భాది గణ అంటారు. ఈ భాది గణకి వికరణ ప్రత్యయ వచ్చేసి అకారం అన్నమాట. సో ఈ చేర్చినప్పుడు ఏం జరుగుతుంది అది మనకు అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. దీని ప్రాసెస్లు కానీ లేకపోతే ఎన్ని గణాలు ఉన్నాయని కానీ జస్ట్ తెలుసుకుంటే చాలు 10 గణాలు ఉన్నాయి అని, అంతే. సో ఆ పట్టు ధాతువు తీసుకుంటే పట్టు ధాతువుకి వికరణ ప్రత్యయ చేరిస్తే కనుక పఠ అయింది. అప్పుడు తి. మనం ఇందాక ఈ పేజ్ నంబర్ 204లో ఉన్నటువంటి తిప్ అనేది అయితే ఉందో దానిలో తి చేరిస్తే కనుక పఠతి అవుతుంది. సో అలా రూపాలని మనము క్రియారూపాలు మనకి వస్తాయి అన్నమాట. సో అలా 10 గణాలు ఉంటాయి. 10 గణాల్లో ఇప్పుడు అదాది గణ, దాంట్లో మొదటి ఆ గణం పేరు అద్ అనేటటువంటి ధాతువుతో వచ్చింది. అద్ అంటే తినడం. అత్తి అని దాని రూపము లట్లకారం ప్రథమ పురుష ఏకవచనంలో. తృతీయ గణం వచ్చి జిహోత్యాది గణ, దాంది హు ధాతువు. హు అంటే హోమం చేయట అని ఇచ్చారు. సో జుహోతి అది ధాతు. చతుర్థ గణం దివాది గణ. సో దివు అంటే మోసం చేయటం కానీ ఆడటం. దీవ్యతి అన్నది దానిలో లట్లకారం. పంచమ గణ స్వాది గణ. సూన్ అంటే రసం పిండుట. సునోతి. సో ఇవన్నీ నేర్చుకోక్కర్లేదండి, జస్ట్ ఓన్లీ దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. షష్ఠ గణ వచ్చి తుదాది గణ. దీంట్లో తుద్ అనేటటువంటి ధాతు, పీడించడం, తుదతి అని. సప్తమ గణ రుధాతి. రుధాది గణ. రుద్ధ ధాతు అంటే అవరోధించడం, ఆకంఠపరచడం అని. సో రుణద్ధి. సో అనురోధం అని మనం అక్కడ చదువుకున్నాం కదా, అణురుణద్ధి. సో అది ఇక్కడి నుంచే వచ్చింది, రుద్ధ ధాతువు అది. అలాగే అష్టమ గణ వచ్చి తనాది ధాతువు. సో తను అంటే విస్తరించడం. సో తనుహు, మనకి తను అనేది శరీరం ఏదైతే ఉందో అది అందులోంచి వచ్చింది, తను అనేటటువంటి దాంట్లో తనోతి అని. నవమ గణ వచ్చి క్రయాది. సో క్రీణాతి ఏదైతే ఉందో అది ఈ గణానికి సంబంధించింది. క్రీన్ ధాతువు కొనటం అని అర్థం. దశమ గణ వచ్చి చురాది అని. చుర్ అంటే దొంగతనం చేయడం, అది చోరయతి అవుతుంది. సో ఈ భవతి, అత్తి, జుహోతి ఇవన్నీ ఈ రూపాలు ఎలా వచ్చినాయి అంటే ఇవన్నిటికీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది.
దాని ప్రకారంగా అది డిరైవ్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా అలా వస్తాయి అన్నమాట. సో ఇది 10 గణాలు ఉంటాయి. ఆ 10 గణాలకి వేరే వేరే వికరణ ప్రత్యయాలు ఉంటాయి. ఆ వికరణ ప్రత్యయతోటి కొన్ని నియమాలు, కొన్ని సూత్రాలు అవి ఉపయోగించి మనకి ఫైనల్ క్రియారూపము వస్తుంది. అది లకారం అవనండి, లేకపోతే మళ్ళీ మిగతా అన్ని లకారాల్లో కూడాను ప్రతి లకారానికి మళ్ళీ కొన్ని కొన్ని సూత్రాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం అది మారుతుంది. మనకి కావాల్సింది ఓన్లీ ద ఫైనల్ ప్రోడక్ట్, ఏదైతే దాని అంతిమ రూపం ఉందో అది మాత్రం మనం నేర్చుకోవాలి ఈ స్టేజ్లో. ఓకే, సో కాబట్టి పఠ్ ధాతుకి పఠతి, పఠత, పఠంతి, లేకపోతే భూతకాలంలో అపఠత్, అపఠన్, ఇవి మనకి ముఖ్యమైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో రూపాలు నేర్చుకోవాలి మనం. ఓకే, సో ఇది గణాల గురించి. సప్తమి విభక్తి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చేసాం. సో సప్తమి విభక్తి దేనికోసం అంటే ఇన్ కానీ ఆన్ అని కానీ మనం చెప్పినప్పుడు అప్పుడు సప్తమి విభక్తి వాడతాం. అలాగే వచ్చిన డౌట్ అమ్మా, సారీ ఒక్క నిమిషం మహోదయ, ఇది అయిపోనండి, అయిపోయిన తర్వాత ఆగుతాం అప్పుడు. సో సప్తమి విభక్తి ఇన్ కానీ ఆన్ కానీ అన్నప్పుడు మనం ఈ సప్తమి విభక్తి వాడతాం. అలాగే మనం ఏదైనా పాజిటివ్ ఫీలింగ్స్ ఎవరైనా ఉన్నప్పుడు, ప్రేమ కానీ, శ్రద్ధ కానీ, లేదా భక్తి కానీ ఉన్నప్పుడు మనం ఎవరిలో అయితే ఈ అన్ని ఫీలింగ్స్ ఉన్నాయో అది సప్తమి విభక్తిలో వాడతాం. కాబట్టి ఇక్కడ మాతృభూమౌ ప్రీతి భవతు, మాతృభూమి యందు ప్రీతి కలిగి ఉండు అని చెప్తున్నాడు. అలా ఈ పాజిటివ్ ఫీలింగ్స్ అన్ని కూడా సప్తమిలో మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైనా వ్యసనం కూడా, ద్యుర్వ్యసనే రుచి మాస్తు, రుచి అన్నటువంటిది ఏంటంటే ఇంట్రెస్ట్ అని అర్థం. సో దీంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లో ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండకూడదు దీంట్లో అని చెప్పాలి అన్నప్పుడు రుచి అన్నది ఒక ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి ఒక పాజిటివ్ నెగిటివ్ అనేది ఏముండదు. కాబట్టి ఇంట్రెస్ట్ అనేది మనం చెప్పినప్పుడు అది సప్తమిలోనే చెప్పాలి. కాబట్టి మమ వ్యాకరణే మమ ఆసక్తి అస్తి అంటే వ్యాకరణంలో నాకు ఆసక్తి ఉన్నది అని చెప్పడం. అలాగే 23వ వాక్యంలో దుర్వ్యసనే రుచి మాస్తు, దుర్వ్యసనంలో రుచి ఉండకూడదు. సమాజ సేవాయాం ప్రవృత్తి భవతు, సో సమాజ సేవల్లో ప్రవృత్తి కలిగి ఉండు అని చెప్తున్నాడు. సో సప్తమి దాని యొక్క రూపాలు ఎలా మారుతాయి అన్నది మీరు విభక్తి టేబుల్స్ మీకు చదవమని చెప్పినటువంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి సప్తమి అన్ని చూసుకోవచ్చు. అలాగే మీకు మనం ఇంతవరకు చదివినటువంటి ఏవైతే శ్లోకాలు కానీ ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయో లేకపోతే ప్రహేళిక, వీటన్నిటిలోనూ ఎక్కడెక్కడ ఏ ఏ విభక్తి వస్తుందని ఇప్పుడు మీరు కొంచెం కొంచెం మీరు మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. సో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను అది చేయమని చెప్పి, సో అది చెయ్యండి. ఆ తర్వాత సప్తమి విభక్తి రూపాలు టేబుల్స్ 2 కూడా మీకు ఆ రోజు చెప్పాను. తర్వాత సంబోధన విభక్తి. సంబోధన అంటే సంబోధన అనేది ప్రథమ విభక్తి కిందకే వస్తుంది. అది వేరే 8వ విభక్తి కూడా 8వ విభక్తి లాగా కాదు అది. సో గుర్తుపెట్టుకోవాలి, సంబోధన అంటే ప్రథమ విభక్తి మాత్రమే. అది సంబోధన ప్రథమ విభక్తి అంటారు. సంబోధన అంటే ఎవరినైనా పిలవడానికి పనికొచ్చేటటువంటి ఒక పిలుపు అని చెప్పచ్చు. సో కాబట్టి అకారాంత శబ్దానికి ఇప్పుడు రామ శబ్దం ఉందంటే దానికి రామనే సంబోధన. అలాగే హరి ఉంటే హరే, గురు ఉంటే గురు. సో ఇట్లా సంబోధన ఏవైతే ఉన్నాయో ఆ సంబోధనలన్నీ కూడా మీకు విభక్తి టేబుల్స్లోనే మనకి కనిపిస్తాయి అన్నమాట. సో అది సంబోధన ప్రథమ విభక్తి గురించిన కొన్ని వివరాలు. అలాగే మనకి కొన్ని ఇక్కడ ఇచ్చారు పేజ్ నెంబర్ 211లో. భో అన్నది ఏదైతే ఉందో, భో అన్నది కామన్గా ఎవరికైనా వాడచ్చు. లేడీస్కి వాడచ్చు, అంటే పుల్లింగంలో వాడచ్చు, స్త్రీలింగంలో వాడచ్చు, నపుంసక ఎక్కడైనా కూడా భో అంటే మనం పిలిచినట్టు హే హే అన్నట్టుగా అనమాట. సో అలా పిలవచ్చు. ఏ, ఐ, అరే ఇవన్నీ కూడా సంబోధనకే వాడేటటువంటివి. అలాగే పుల్లింగంలో మాన్య, ఇప్పుడు మామూలుగా మనం ప్రథమ విభక్తి అయితే మాన్య, రామ లాగా, దానికి సంబోధన వచ్చి మాన్య, మహోదయ, శ్రీమన్, ఆర్య, ఇవన్నీ కూడా సంబోధన. ఇది పుల్లింగంలో. స్త్రీలింగంలో మాన్యే, ఆర్యే, మాతః, భగిని అంటే హ్రస్వైకారం, సరస్వతి, పార్వతి, అలా గౌరీ, ఇవన్నీ కూడా సంబోధనలో మీకు వస్తాయి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మహోదయ. మాది 207లో
ఏమండి 207 లో ఆ, పంచమ గణము ఆ, స్వాది ఉండాలి కదమ్మా, అక్కడ విసర్గ పోయింది కదా. అంటే ఈ బుక్ లో ఉందండి మహోదయ, స్వాదిహి అన్నిటికీ విసర్గ ఓకే ఉండాలి. అన్ని ఓకే, అదేమ్మా. Yeah. ఎందుకంటే అన్నిటికీ ఉంది, ఇది కూడా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఉంటుంది. బుక్ లో లేదు, ఈ బుక్ లో ఒకవేళ లేదనమాట. అందువల్ల ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అది ఉంటుందండి. ఓకే, అన్నిటికీ అవునా. ఉంటుంది. అన్నిటికీ ఉంది. ధన్యవాదం అమ్మా, ధన్యవాదం. ఓకే ఓకే మహోదయ. ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మహోదయ, అవి మీరు టిక్ చేసిన శబ్దాలు చదువు ప్రిపేర్ అయితే సరిపోతుందా మహోదయ ఎగ్జామ్ కి? ఈ ఈ లెవెల్కి చాలండి, ప్రస్తుతానికి చాలు. ఓకే, ప్రవేశ లెవెల్కి ధన్యవాదాలు. చాలు. నెక్స్ట్ మీకు ప్రవేశ అయిన తర్వాత ఒక 2 months అట్లీస్ట్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మంత్ ఎండ్కి ప్రవేశ 10 లెసన్స్ అయిపోతే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఫిబ్రవరి అయిపోతుంది. ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ అయిపోతే మార్చ్ 1 నుంచి ఒక మంత్ మీకు ఖాళీ ఉంటుంది. ఏప్రిల్ 1st వీక్లో మళ్ళీ పరిచయ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ఏంటంటే మీరు ఇవన్నీ మళ్ళీ రివిజన్ చేసుకోవడం, విభక్తి టేబుల్స్ మళ్ళీ కొంచెం చదువుకోవడం, లేకపోతే ఈ లకారాలు మనం ఏవైతే నేర్చుకున్నామో అవి చదువుకోవడం, ఇవన్నిటికీ కొంచెం రివిజన్కి టైం ఉంటుంది మీకు. ఓకే, గురుగారు 3 డౌట్లు. చెప్పండి మహోదయ. ఒకవేళ పరీక్షలో ఎన్ని విభక్తులు ఉంటాయంటే 7 అని చెప్పాలి. 8 అవునండి. రాకూడదు, 7 అవును. చెప్పాలి. అవునవును, 7. ఇది శ్రీమాన్ అంటాం కదా, శ్రీమన్ అన్నది కరెక్ట్? శ్రీ శ్రీమాన్ అంటే వేరే. శ్రీమన్ అన్నది మనకి సంబోధన కదండి. ఆ. ఆ, విష్ణు శ్రీమా సహస్రనామంలో శ్రీమాన్ నారాయణ విష్ణు ఆ, శ్రీమా 108 వస్తుంది. శ్రీమాన్ అంటే మీకు ఎలా అంటే శ్రీమన్ అన్నది సంబోధన, శ్రీ అస్తి అస్తి శ్రీమాన్ అది విష్ణు సహస్రనామంలో 108 వస్తుంది ఆ, లాస్ట్ లైన్. అది ఏమ- మేము అందరికి కరెక్షన్ చేస్తూ ఉంటాం. చెప్పండి. శ్రీమాన్ అని చదవాలి, శ్రీమాన్ అని చదవాలి అని చెప్తాం. ఒకసారి అది చదవండి మహోదయ, లైన్ నాకు కూడా గుర్తులేదు. శ్రీమాన్ నారాయణ విష్ణుమని లాస్ట్ 3వ పదం, 103. 108వ శ్లోకం. యాక్చువల్గా అక్కడ శ్రీమాన్ అనే రాయాలండి. అది ప్రథమ ఆ. ఏకవచనం అయింది కదా, శ్రీమాన్. ఉమ్. ఇక్కడ ఇది శ్రీమన్, శ్రీమన్ సంబోధన. మనం మహోదయ, అక్కడ కూడా శ్రీమన్నారాయణ విష్ణువు అనే వస్తుంది మహోదయ. శ్రీ కాదమ్మా, అక్కడ అది లాస్ట్, శ్రీమాన్ నారాయణ అక్కడ లాస్ట్ లో మీకు 108వ దాంట్లో శ్రీమన్నారాయణ అని వస్తుంది. అదే అక్కడ శ్రీమన్ వనమాలి గదిర్శన్ వనమాలి గదేశాంగే వస్తుంది. శ్రీమాన్ నారాయణ విష్ణుమని వస్తుంది. 103లో మాత్రం అక్కడ శ్రీమాన్ నారాయణ విష్ణు అని రావాలి. ఒకసారి చెక్ చేస్తానండి నేను, ఎందుకంటే చూద్దాం, ఆథెంటిక్ సైట్స్ ఉన్నాయి, అందులోంచి చూసి చెప్తాను నేను. నాకు తెలిసి అక్కడ మొదట్లో 103లో శ్రీమాన్ అని రావాలి. 108 లాస్ట్ శ్లోకం శ్రీమన్ వనమాలి గదిర్శాంగే. అవును అవును అవునండి. ఒకసారి చూస్తాను మాదే, నేను కూడా మేము నేర్చుకునేటప్పుడు నేర్పించేటప్పుడు అది అదే పనిగా చెప్పేవాళ్ళు మాకు. ఓకే. ఇక్కడ శ్రీమన్ కాదు శ్రీమాన్ అని. దాని మీనింగ్ కూడా చెప్పారు, ఇప్పుడు గుర్తు రావట్లేదు. దాని శ్రీమాన్ తర్వాత శ్రీ అస్య వస్తే ఎవరి దగ్గర అయితే శ్రీహి అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఎవరి దగ్గర అయితే లక్ష్మీదేవి ఉంటుందో అతను అని. సో అదొక శ్రీమాన్. అది కూడా ఒక ప్రత్యయ అండి, మతు ప్రత్యయ అంటాం దాన్ని. సో శ్రీమాన్ ఇప్పుడు ఎలా అంటే ధనం అస్య అస్తి అంటే ధనవాన్. ధనం ఎవరి దగ్గర ఉందో వాడు ధనవంతుడు కదా. సో మనకి ఈజీ ఎగ్జాంపుల్ ధనవాన్. అలాగే శ్రీహి అస్య అస్తి, శ్రీ ఎవరి దగ్గర ఉందో శ్రీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు శ్రీమాన్. సో అది శ్రీమాన్ కరెక్టే. ఇక్కడ శ్రీమన్ అన్నది వీళ్ళు మనకి సంబోధనగా ఇచ్చారు. నేను చేస్తాను మహోదయ సంబోధన ఒకసారి. మూడో డౌట్ మహోదయ ఇది పురుషులకు ఉంది కదా, అవును, మహోదయే కూడా ఉంది కదా, మహోదయే ఏకారం స్త్రీలింగం. అది మీరు ఆడవాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు ఇప్పుడు సీత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లింక్ ఎలా చేసుకోవాలంటే ఈజీ. ఇప్పుడు రామశబ్దం ఉంది, ఒక్క నిమిషం అదే చెప్పనండి. రామశబ్దం ఉంది, రామశబ్దానికి ప్రథమ విభక్తి రామ, దానికి సంబోధన ఏంటి రామ. అలాగే మహోదయ, ఆర్య, ఇవన్నీ రామశబ్దం లాగానే. సో వీటికి సంబోధన ఏమవుతుంది మహోదయ ఆర్య అవుతుంది.
ఇప్పుడు స్త్రీలింగానికి రండి. స్త్రీలింగం సీత. సీతకి ఏంటి? సీతే. అలాగే మహోదయ, మహోదయే, ఆర్య, ఆర్యే అలా గుర్తుపెట్టుకోవాలి. సో అలా లింక్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇవి మెయిన్లీ పర్టికులర్లీ గుర్తుపెట్టుకోవడం. ఓకే, మహోదయ్, చెప్పండి. ఇప్పుడు ఆత్మనేపది పరస్మేపది ధాతువులు ఉంటాయి కదా, అవంటే ఆత్మనేపది ఇచ్చి పరస్మేపదులకు మాత్రం వాటికి ఏమైనా టేబుల్ ఉంటుందా? అంటే ఎలా వస్తాయి? మనకి ఉన్నాయి కదండి. ఇప్పుడు లట్లకారం వర్తమాన కాలం అని చెప్పినప్పుడు పరస్మైపది ఎలా ఉంటుంది, దానికి కరస్పాండింగ్ మనకి ఎదురుకుండానే వంద ధాతువుతో ఆత్మనేపది ఎలా ఉంటుంది అని ప్రతి లకారానికి మీకు ఇచ్చారు కదా పాఠంలో. అంటే మీరు హోంవర్క్ లో ఇచ్చిన వాటికి కొంచెం తెలియలేదు నాకు, అందుకని. పర్వాలేదు, హోంవర్క్లో ఇచ్చిన వాటికి తెలియకపోతే అవి టఫ్. ఎందుకంటే అది కొంచెం జస్ట్ ఊరికినే ఎగ్జామ్ పరంగా అది మీకు ఎగ్జామ్లో అవి అక్కడ ఇచ్చినవి ఏమీ రావు. అంటే ఎగ్జామ్ పరంగా మాట్లాడదు, బట్ అది ఓన్లీ ఫర్ నాలెడ్జ్ సేక్. సో అది రాకపోతే మీరు అష్టాధ్యాయ యాప్ చూడొచ్చు, లేకపోతే మీరు ఒకసారి రాసుకుని నాకు పంపిస్తే నేను మీకు దానికి రిప్లై పెడతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి పెట్టండి మీరు నాకు ఏమేమి మీకు అర్థం కాలేదు. ఒకసారి అట్లీస్ట్ మీరు ఒకవేళ టైప్ చేయలేను దేవనాగరి లిపి అనుకుంటే వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి, పర్వాలేదు. నేను వాయిస్ మెసేజ్ విని మీకు పెడతాను. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో తర్వాత 214 చెప్పండి. మాది మరి అంటే కొంచెం బేసిక్ క్వశ్చన్. అంటే మరి అందులో రామ పుల్లింగ శబ్దము, రమ స్త్రీలింగ శబ్దము, జ్ఞానము ఫలము ఇవి నపుంసకలింగాలు. సర్వనామ శబ్దాల్లో ఏం నేర్చుకోవాలో ఒకసారి చెప్పరా క్లియర్ గా? ఓకే సార్, అంటే ఇప్పుడు మళ్ళీ పాఠం మధ్యలో కాదండి, లాస్ట్ 10 minutes అప్పుడు ఒకసారి గుర్తు చేయండి. ఓకే, సో మళ్ళీ పాఠం మధ్యలో మళ్ళీ మీకు వినడానికి కూడా కంటిన్యూస్గా కష్టం అవుతుంది వీడియో. సో పాఠంలోకి వెళ్దా, తర్వాత చెప్తా. 10 minutes ఉండగా చెప్పండి. ఓకే, సో ప్రహేళిక 214 పేజ్లో సానుజ కాననం గత్వా యాతుధాన జగాన కహ మధ్యే వర్ణత్రయం దత్వా రావణ కీదృశో వద. ఇంకొకసారి సానుజ కాననం గత్వా యాతుధానాన్ జగాన కహ మధ్యే వర్ణత్రయం దత్వా రావణ కీదృశో వద. సో ఇప్పుడు ఏమంటున్నాడు? సానుజహ. ఇప్పుడు సానుజహ దగ్గర ఒక సమాసం ఉంది, అది ఏంటంటే అనుజేన సహ, అంటే అనుజుడితో కలిసి అని అర్థం. సానుజహ, స అనుజహ, సానుజహ. సో కాబట్టి అనుజుడితో కలిసి కాననం గత్వా. కాననం అంటే అడవి, గత్వా అంటే మనం నేర్చుకున్నాం కదా ఏం ప్రత్యయ అది? ప్రత్యయ అంటే వెళ్ళి, గత్వా అంటే వెళ్ళి. యాతుధానాన్, యాతుధానాన్ అంటే రాక్షసులు అని అర్థం. జఘాన, జఘాన అంటే ఇది పరోక్ష భూతకాలంలోకి వస్తుంది, ఇది అంటే చంపాడు అని. కహ అంటే ఎవరు, అంటే ఎవరు తన సోదరుడితోటి కలిసి అడవికి వెళ్ళి రాక్షసుల్ని చంపాడు అని. సో మనకి ఒక పదం వస్తుంది, ఆ పదం మధ్యలో ఆ పదాన్ని ఏం చేయాలి? దాన్ని మధ్య వర్ణత్రయం దత్వా, మధ్యలో అంటే ఇప్పుడు రామ అని, దీని ఆన్సర్ రామ. సో రామకి రాకి మాకి మధ్యలో గనక 3 అక్షరాలు ఇస్తే మధ్య వర్ణత్రయం. వర్ణత్రయం అంటే 3 అక్షరాలు ఇస్తే దత్వా అంటే ఇస్తే, ఇచ్చి అని అర్థం. ఇస్తే ఏమైంది? రావణ కీదృశో వద. కీదృశో అంటే కీదృశ. ఇప్పుడు ఈ దశదిన శిబిరం అటెండ్ అయితే కనుక మీకు కీదృశ, మాదృశ, తాదృశ ఈ వర్డ్స్ అని కొంచెం ఫెమిలియర్ అవుతాయి. కీదృశ అంటే ఎలాంటి వాడు, ఎలాంటి అని అర్థం. మాదృశ అంటే నాలాంటి. తాదృశ అంటే దానిలాంటి, అంటే ఇంకో ఏదో వస్తువు దాని లాంటి అని అర్థం. సో కీదృశ అంటే ఎలాంటి వాడు. కాబట్టి ఇప్పుడు రామ
మొదటి 2 పాదాలకి ఆన్సరు రామః అయితే, ఆ రామఃలో రాకి, మాకి మధ్యలో గనక 3 అక్షరాలు ఇస్తే గనక అది మనకి ఏం చెప్తుందంటే రావణుడు ఎలాంటి వాడో చెప్తుంది. సో అది రాక్షసోత్తమః అని పూర్తిగా దానికి. సో రాకి, మాకి మధ్యలో రామః రాక్ష ఆ 3 అక్షరాలు ఇవ్వాలి. క్ష, ఆ తర్వాత ఇంకా రాక్షసోత్తమ, సో అండ్ త. ఓకే ఆ ఓకే 3 ఇస్తే గనక అది క్ష, సో, త ఇస్తే గనక రాక్షసోత్తమః అని వస్తుంది. అంటే రాక్షసుల్లో కల్లా కూడా ఉత్తమమైనటువంటి వాడు రావణుడు కదా. సో కాబట్టి రాక్షసోత్తమః రావణః అని వస్తుంది. ఓకే. ఆ తర్వాత సంగ్రాహ్య విషయాలలో ఆంజనేయుడు గురించి. సో ఇది మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. సో కాబట్టి ఇంకొకసారి మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథం ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. సో ప్రపద్యే అనేది ఉత్తమ పురుష ఏకవచనంలో వస్తుంది కాబట్టి అహం ప్రపద్యే అంటే నేను ప్రార్థిస్తున్నాను. ఎవరికి? సో మిగతావన్నీ కూడా ద్వితీయ ఏకవచనంలో ఉన్నాయి. బుద్ధిమతాం అంటే బుద్ధిమతులలో అని అర్థం. సో ఇది కూడా ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ధనవాన్ లాగానే బుద్ధిమాన్. సో బుద్ధి ఎవరి దగ్గర ఉంటుందో వాడు బుద్ధిమంతుడు కదా, బుద్ధిమాన్ అని. సో ఆ బుద్ధిమాన్కి షష్ఠీ బహువచనం బుద్ధిమతాం. సో బుద్ధిమంతులలోకెల్లా ఆయన వరిష్ఠుడు, వరిష్టం. సో అది బుద్ధిమతాం అనేది షష్ఠీ బహువచనం, మిగతావన్నీ కూడా ద్వితీయ ఏకవచనంలోను. సో మనోజవం అంటే ఏంటి అర్థం? మనోజవం అంటే మనసుకు ఉన్నంత వేగం. ఆ? మనసుకు ఉన్నంత వేగం. మనసుకు ఉన్నంత ఏదైతే పవర్, స్ట్రెంగ్త్ కానీ వేగం కానీ ఏదైతే ఉందో అది చాలా వేగం కలిగినటువంటి వాడు, చాలా బలం మానసికమైనటువంటి బలం కలవాడు అని కూడా అర్థం తీసుకోవచ్చు. మారుత తుల్య వేగం. మారుత తుల్య వేగం అంటే మరుత్ అంటే గాలి, వాయువు అని. సో మారుత తుల్య వేగం అంటే మారుత అన్నా కూడా గాలి అనే. సో గాలితోటి తుల్య అంటే కంపేర్ చేయడం. సో గాలితోటి గాలికి సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాడు అని అర్థం. ఒక్క నిమిషం, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నానండి, ఎందుకంటే నేను చెప్పేటప్పుడు ఎవరైనా మాట్లాడితే నాకు సరిగ్గా అది వినిపించదు. ఒక్క నిమిషం. ఓకే. సో కాబట్టి మారుత తుల్య వేగం అంటే గాలితోటి సమానంగా వేగం కలిగినటువంటి అతను. జితేంద్రియం. జితేంద్రియం అంటే ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు. బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతుల్లో కల్లా వరిష్ఠుడైనటువంటి వాడు. శ్రేష్టము, వరిష్టము అని కూడా అనొచ్చు. వాతాత్మజం. వాత అంటే ఇక్కడ కూడా వాయువు అనే అర్థం. ఆత్మజం అంటే పుత్రుడు అని అర్థం. సో గాలి యొక్క పుత్రుడైనటువంటి హనుమంతుడు. వానర యూథ ముఖ్యం. వానర సేనల్లో యూథ అంటే సేన అని అర్థం. సో వారిలోకి ముఖ్యమైనటువంటి వాడు. శ్రీరామదూతం. శ్రీరాముడి యొక్క దూత అయినటువంటి ఆయన. శరణాన్ని కోరుతున్నాను అని అర్థం. కాబట్టి ఆయన్ని అటువంటి హనుమంతుడిని నేను శరణం కోరుతున్నాను అని అర్థం. శరణం అన్నది కూడా ద్వితీయ ఏకవచనంలోనే ఉంది. అహం శరణం ప్రపద్యే. యాక్చువల్లీ అది వాక్యం. మిగతావన్నీ హనుమంతం లేకపోతే మానవజపం ఇవన్నీ ద్వితీయ ఏకవచనం, అన్నీ కూడా విశేషణాలు దానికి. తర్వాత బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ప్రార్థన కాకుండా హనుమంతుణ్ణి స్మరించడం వల్ల మనకి ఏమేంటి కలుగుతాయి? హనుమత్ స్మరాత్. సో హనుమత్ స్మరాత్, హనుమంతుణ్ణి స్మరిస్తే ఆయన యొక్క స్మరణతోటి మనకి స్మరణాత్ అన్నది ఏం విభక్తి? పంచమీ విభక్తి. రామాట్ లాగా పంచమి. ఉత్తమం, సమ్యక్. సో రామాత్ లాగా పంచమి. స్మరణాత్, స్మరణం నుంచి అంటే ఆయనని స్మరణం చేయడం వల్ల మనకి ఏం కలుగుతుంది? భవేత్ అంటే కలుగుతుంది అని. ఏం కలుగుతుంది? బుద్ధిర్ బలం అన్న చోట బుద్ధి బలం రెండు. సో బుద్ధి అక్కడ విసర్గ సంధి వస్తుంది అక్కడ. సో కాబట్టి బుద్ధి కలుగుతుంది, బలం కలుగుతుంది, యశో అంటే యశ, కీర్తి కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, నిర్భయత్వం, భయం, నిర్భయత్వం. భయం అంటే భయం కలగడం, నిర్భయత్వం అంటే ఆ భయం యొక్క భావం ఏదైతే ఉందో అది నిర్భయత్వం, లేకపోతే నిర్భయత. అది కూడా నిర్భయత అన్న కూడా సేమ్ మీనింగ్. సో నిర్భయత్వం అంటే భయం లేకపోవడం అన్నది కలుగుతుంది. అలాగే అరోగిత, అరోగిత అంటే రోగాలు కలగకుండా ఉంటాయి, ఎటువంటి జబ్బులు రాకుండా, డిసీజెస్ రాకుండా ఉంటాయి. అజాడ్యం, జాడ్యం అంటే రిజిడ్నెస్, అంటే ఒక రకమైనటువంటి జడత్వం ఉంటుంది, తెలుగులో కూడా జడత్వం అంటాం. ఆ జడత్వం కాకుండా అజాడ్యం అంటే ఏంటంటే అర్థము మనకి ఏదైతే చైతన్యం ఉంటుందో, లేకపోతే ఏదైతే మనకి డైనమిక్ గా ఉండడం ఉంటుందో అది వస్తుంది. తర్వాత వాక్పటుత్వం, వాక్పటుత్వం అంటే వాక్కు పటుత్వం. పటుత్వం అంటే ఏంటంటే స్కిల్ అనమాట అర్థం. పటు అంటే స్కిల్ అని అర్థం. పటుత్వం అంటే పటు యొక్క భావం ఏదైతే ఉందో అది పటుత్వం. సో వాక్ పటుత్వం అంటే మనం మాట్లాడేది ఏదైతే ఉంటుందో అది సరి అయిందిగా ఉండాలి, ఉచితంగా ఉండాలి. ఉచితం అంటే అప్రోప్రియేట్ అని అర్థం. సో ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినా, లేకపోతే మనం ఏదైనా సందర్భంలో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి అంటే మనకి తెలిసిందంతా మనం చెప్పడం కాదు, అక్కడ ఏది అవసరమో అది చెప్పడం ఎగ్జాక్ట్లీ వాక్పటుత్వం. సో కాబట్టి ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే హనుమంతుడి విషయంలో మనం ఒకవేళ కనుక మీలో ఎవరైనా సుందరాకాండ చదువుంటే కనుక దాంట్లో ఆయన హనుమంతుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఈయన్ని కూడా రావణుడి యొక్క వేరే రూపమేమో అనుకుని సంశయించినప్పుడు ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో, సో అక్కడ ఎంత ఆయన బాగా చెప్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అది సుందరాకాండలో ఉంటుంది. సో అట్లా అన్నమాట. సో అట్లా అది వాక్పటుత్వం, చెప్పాల్సిన చోట చెప్పే విధంగా చెప్పడం. ఆయన ఏమి కన్విన్స్ చేయలే, నేను ఇది కాదు, నేను ఇది కాదు, ఇది అని చెప్పలే. ఆయన ఏం చెప్పాడు? మళ్ళీ రామాయణం రాముడి యొక్క స్తుతి చేశాడు. దానివల్ల ఆవిడకి అర్థమైంది, ఓహో ఈయన ఆయన రావణాసుడు కాదు, ఈయన నిజంగానే హనుమంతుడు. సో కాబట్టి అట్లా ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పడం వాక్పటుత్వం. ఇది హనుమత్ స్మరణాత్ భవేత్. అవగతం వా? దీంట్లో ఒకటే చెప్పండి మహోదయ. నిర్భయత్వం ప్లస్ అరోగత కదా. అరోగిత అరోగత ఉంది, అరోగిత ఉంది. అరోగితానే కరెక్ట్ అండి. లోకంలో మీ సంశయం చెప్పండి. అరోగత అని నేర్చుకున్నాము. అరోగత కూడా రోగం యొక్క భావం రోగత, అరోగత కూడా అనొచ్చండి, అది కూడా కరెక్టే. అరోగిత కూడా కరెక్టే, రెండు కూడా కరెక్టేనండి. లేకపోతే నేను ఒకసారి చెక్ చేస్తాను, ఎందుకంటే పుస్తకాల్లో అన్నిట్లో అరోగిత అనే ఉంది. అరోగత కరెక్టే, నో డౌట్ అబౌట్ దట్, దాంట్లో డౌట్ లేదు. అరోగిత ఏంటన్నది ఒకసారి చూడాలి నేను. మామూలుగా మేము చూసుకునేదంతా గీతా ప్రెస్, దాంట్లో గత చూస్తాను, నేను కూడా చెక్ చేస్తాను.
మోదయ నాకు మెసేజ్ పెట్టరా ఏమేమి చూస్తాను నేను మళ్ళీ నేను క్లాస్ అవ్వగానే మర్చిపోతాను ఒకసారి. ఇందాక కూడా ఏదో చూస్తానని చెప్పాను ఒకసారి అది కూడా. శ్రీమాన్ నారాయణ. శ్రీమన్నారాయణ అది కూడా చూస్తాను. అదే అదే ఒక్కసారి మీరు మెసేజ్ పెట్టేయండి నాకు ఈ రెండు కూడా. అరోగీత కూడా పెట్టండి, అరోగత అది కూడా. ఓకే. తర్వాత ప్లేస్ నెంబర్ 220. 220లో సుభాషితము. వయమిహ పరితుష్ట వల్కలైస్త్వం దుకూలైః సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేషః సాతు భవతి దరిద్రో యస్య తృష్ణా విశాల మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః. సో వయమిహ పరితుష్ట వల్కలైస్త్వం దుకూలైః సమ ఇహ పరితోష నిర్విశేష విశేషః సాతు భవతి దరిద్రో యస్య తృష్ణా విశాల మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః. సో ఇక్కడ సుభాషితకారుడు ఏమంటున్నాడు అంటే పరితుష్ట అంటే తృప్తి చెందడము అని అర్థం. సో ఇక్కడ తృప్తి అన్నది ఎన్ని విధాలుగా ఉంటుంది అని ఒక అంశం అయితే, ఏది దక్కితే ఎవరికి తృప్తి దొరుకుతుంది అన్నది ఇంకొకటి. సో ఇక్కడ ఒక యతి అంటే ఏంటంటే ఒక సాధువు, ఋషి అని చెప్పచ్చు. సో ఒక సాధువు ఒక రాజుతోటి అంటున్నటువంటి ఈ సంభాషణ ఇది. ఏమంటున్నాడు? వయం ఇహ. సో వయం ఇహలో అది వయం ఇహ అని 2 పదాలు ఉన్నాయి. వయం అంటే మనము అని. ఇక్కడ మనము అంటే అర్థం ఏంటంటే నేను అని అర్థం. సో కాబట్టి మన హిందీలో కూడా ఇప్పుడు మీకు హిందీ తెలుసుంటే కనుక నేను మే కర్ రహీ హూ అనే బదులు హమ్ కర్ రహే హే అంటే నాకు నేనే గౌరవం ఇచ్చుకుని నేను బహువచనంలో మాట్లాడతాను అనమాట. సో ఇది కూడా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వయం ఇహ అంటే అహం అని అర్థం. సో ఇక్కడ దీనికి కూడా రూల్ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వయం అన్నది మనం ఏకవచనానికి బదులుగా కూడా వాడచ్చు. అది మెయిన్లీ ఇలా సుభాషితాల్లో అంటే ఏదైనా కవులు వాళ్ళు వాడినప్పుడు ఇలా వాడచ్చు. సో మనం మాట్లాడినప్పుడు అహం అనే వాడాలి. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ వయం ఇహ అంటే అహం అని అర్థం. అహం ఇహ ఇక్కడ పరితుష్ట వల్కలైః త్వం దుకూలైః. వల్కలైస్త్వం అంటే వల్కలైః త్వం. అక్కడ సకార స్థానంలో విసర్గ ఉన్నది. వల్కలైః అంటే నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. దేనితోటి అంటే వల్కలైః అంటే నారబట్టలతో కూడా నేను సంతోషంగా ఉన్నాను. త్వం దుకూలైః నీవు దేంతో సంతోషంగా ఉన్నావు? రాజుతో మాట్లాడుతున్నాడు కదా. సో రాజుతో అంటున్నాడు నువ్వు దేంతో సంతోషంగా ఉన్నావు అంటే నువ్వు పట్టుబట్టలు తోటి సంతోషంగా ఉన్నావు. సమహి ఇహ పరితోష అన్నా కూడా తృప్తి అనే అర్థం, సంతోషం అని. పరితోష అంటే పరితోష అక్కడ విసర్గ సంధి ఉంది. సమ ఇహ పరితోష అంటే నీ తృప్తి నా తృప్తి రెండు సమానమైనటువంటి. అంటే నేను నారబట్టలు వేసుకున్నా లేకపోతే నువ్వు పట్టుబట్టలు వేసుకున్నా నువ్వు తృప్తిగా ఉన్నావు, నేను తృప్తిగానే ఉన్నా. ఇద్దరి తృప్తిలో ఎటువంటి భేదం లేదు, సమానంగానే ఉంది. నిర్విశేష విశేష అది నిర్విశేషము అవ్వచ్చు లేకపోతే విశేషంగా కూడా అవ్వచ్చు. అంటే నీ తృప్తి విశేషం అవ్వచ్చు, నా తృప్తి విశేషం కాకపోవచ్చు నీకు. కానీ నా దృష్టితో చూస్తే నీ తృప్తి నాకు విశేషం కాదు, నా తృప్తి విశేషం అన్నట్టుగా చెప్తున్నాడు. సతు భవతి దరిద్ర సహ ఇక్కడ సహ అన్నది అక్కడ విసర్గ లోపం జరిగింది. సహతు భవతి దరిద్ర. సో ఇప్పుడు జనరల్గా ఒక స్టేట్మెంట్ పైనేమో ఒక స్పెసిఫిక్గా రాజుతోటి మాట్లాడడం జరుగుతాం. కింద దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే సహతు భవతి దరిద్ర అతను దరిద్రుడు. ఎవరు? యస్య తృష్ణ విశాల ఎవరి యొక్క తృష్ణ అంటే కోరిక అంటే ఏం చెప్పాలి, కామం అని చెప్పచ్చు, కోరికలు అని చెప్పచ్చు. సో ఎవరి కోరికలు అదే ఎవరి కోరిక అయితే విశాల
అంటే చాలా విశాలమైనటువంటి కోరికలు. సో ఒక కోరిక పూర్తయితే ఇంకో కోరిక, ఇంకో కోరిక పూర్తయితే ఇంకో కోరిక, ఇంకో కోరిక పూర్తయితే ఇంకో కోరిక. కాబట్టి ఇలా ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విశాలమైనటువంటి వాటికి అంతు లేదు. ఆ తృష్ణకి అంతు లేదు. విశాలంగా ఉంటాయి. సో కాబట్టి అటువంటి కోరికలు ఉన్నటువంటి వాడు దరిద్రుడు. ఎందుకు? ఎందుకు? ఎవరైనా చెప్పగలరా ఎందుకు? కోరికలుంటే దరిద్రం ఎలా వస్తుంది? సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాం కదా! తృప్తి లేదు, తృప్తి ఉండదు. తృప్తి లేదు కాబట్టి. తృప్తి ఉండదు. అలాగే ఇంకేమవుతుంది మనకు కోరికలుంటే? దరిద్రం. ఆశకు అత్యాశకు ఉంటే ఫైన్ లైన్. ఏమండి మహోదయ? ఆశకు అత్యాశకు ఆ! తేడా అక్కడి నుంచి. మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి. ఇంకేమవుతుంది? మనం ఎప్పటికీ కోరికలుంటే ఏమవుతుందంటే ఎప్పటికీ యాచకులుగానే ఉంటాం. భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తున్నా నాకు ఈ కోరిక పూర్తి చేయమని అడుగుతాం. అక్కడ ఏం జరుగుతుంది? యాచకత్వమే కదా! అడుగుతున్నాం మనం. ఎప్పుడు మనము ఈ మోడ్‌లోనే ఉంటాం. అంటే ఈ మోడ్. అంటే ఇవ్వమని మోడ్‌లోనే ఉంటాం. కాబట్టి ఎప్పటికీ యాచకులుగానే ఉంటాం. సో యాచకుడుగా ఉన్నవాడేంటి? ఎప్పుడు దరిద్రుడే కదా! సో కాబట్టి ఆ ఉద్దేశంతో సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సుభాషితాల్లో కానీ లేకపోతే ప్రహేళికల్లో కానీ చాలా అన్నిట్లో కూడా చాలా తత్వం దాగి ఉంటుందండి. ఇది జస్ట్ పైకి కనిపించేంత జస్ట్ తాత్పర్యము ఆ లెవెల్ కంటే కూడా ఇంకా డెప్త్ ఉంటుంది వీటిలో. సో ఇక్కడ సుభాషితకారుడు అది చెప్తున్నాడు. ఎంత ఎక్కువ తృష్ణ ఉంటే నువ్వు అంత ఎక్కువ అడుగుతావు. ఎవరినైనా అడుగుతావు. నీ బాస్‌ని అడగొచ్చు, లేతే నీ పిల్లల్ని అడగొచ్చు, లేతే నీ తల్లిదండ్రులని, లేతే నువ్వు దేవుడిని అడగొచ్చు. ఎవరినైనా ఎప్పటికీ ఆ యాచన దీంట్లోనే ఉంటావు. సో అది చెప్తాను. మనసిచ పరితుష్టే. సో మనసులో గనక తృప్తి ఉంటే, సో వస్తువు లభిస్తే వచ్చేటటువంటి తృప్తి కాకుండా సహజంగానే మనసులో గనక తృప్తిగా ఉండి శాంతిగా ఉంటే కనుక అప్పుడు అర్థవాన్, అర్థవాన్ అంటే ఇక్కడ అర్థకి మీనింగ్ ఏంటంటే అర్థ అన్నదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఒక అర్థమేమో అర్థమే మీనింగ్ అనే అర్థం. ఇంకో అర్థ అంటే మనకి ధనం అని కూడా. సో మనకి 4 పురుషార్థాల్లో ఒక అర్థం ఉంది కదా! ఆ అర్థం ఏంటంటే ఇదే అన్నమాట. సో అర్థం అర్థవాన్ అంటే ఎవడు ధనవంతుడు, దరిద్రః ఎవరు దరిద్రుడు. సో బాగా విశాలమైనటువంటి తృష్ణ ఉండి కోరికలను ఎప్పటికీ తీర్చుకుంటూ ఉండేవాడు ధనవంతుడా? లేకపోతే మనసులో తృప్తి ఉన్నటువంటి వాడు ధనవంతుడా? అయితే ఎవరు దరిద్రుడు? నా దగ్గర ఏమీ లేవు. రాజ్యం లేదు, లేతే డబ్బులు లేవు, లేతే ఏమీ లేవు. అయినా మనసులో తృప్తి ఉంది. నేను దరిద్రుడినే అన్నటువంటి ప్రశ్న అన్నమాట అదక్కడ. కాబట్టి దీని అర్థం అది. సో కింద రాసిన తాత్పర్యం చదువుతాను వినండి. ఒక యతి రాజుతో అంటున్నాడు, మేము ఆశ్రమంలో నారబట్టలతో సంతోషంగా ఉన్నాం. నీవు పట్టు వస్త్రాలు ధరించి సంతోషంగా ఉన్నావు. నీకు నాకు సంతోషంలో ఎటువంటి తేడా లేదు. ఎవడికైతే అపారమైన ఆశ ఉంటుందో అతడే దరిద్రుడు. మనసులో తృప్తి ఉంటే ఎవడు శ్రీమంతుడు, ఎవడు దరిద్రుడు. సో దరిద్రుడు శ్రీమంతుడు అన్నది మనసుకి సంబంధించింది తప్ప బాహ్యంగా ఉండేటటువంటి వస్తువులకి సంబంధించింది కాదు అని చెప్తున్నాడు. ఓకే. సో దీంతోటి మన 10th లెసన్ అయిపోయింది. ఓకే. సో 10th లెసన్ మనం 9th లెసన్ ఎక్సర్సైజులు కూడా చేయలేదు కదా? చేసామా? నాకు గుర్తులేదు, అందుకని చేయలేదు కదా? ఓకే. సో ఒక పని చేద్దాము. నెక్స్ట్ క్లాస్ ఏదైతే మన మండే క్లాస్ ఉందో ఆ మండే క్లాస్లో 9th లెసన్ యొక్క ఎక్సర్సైజెస్, ఈ 10th లెసన్ ఎక్సర్సైజెస్ 2 కలిపి చేద్దాం. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ కానీ ఉన్నా ఏమన్నా ఇప్పుడు అడగండి. మీరు ఏదైనా ఉంటే చెప్తాను. అయితే టేబుల్స్ గురించి అడిగారు కదా, అవి ఇవన్నీ కూడా జనరల్గా ఏదైనా డౌట్లు ఉన్నా కూడా అడగచ్చు మీరు.
మా చిన్న డౌట్. చెప్పండి మహోదయ. తత్ తత్ అని అంటాం కదా, తత్ అని రాస్తాం మామూలు సంస్కృతంలో. దాన్ని మరి అనేటప్పుడు తద్దని ఎందుకుంటూ శబ్దం అని రాస్తాం? అంటే యాక్చువల్గా అది దకారాంత శబ్దం అండి. అది తద్, అది ప్రాతిపదికం. తద్ అన్నది ప్రాతిపదికం. ప్రాతిపదికం అంటే అది మూల రూపం అన్నమాట. దాని నుంచి మిగతా విభక్తులు ఏవైతే ఉన్నాయో వచ్చినాయి. సో ప్రథమ విభక్తిలో ఏకవచనంలో నపుంసకలింగంలో తద్ శబ్దానికి తత్ అని వస్తుంది. తత్ తే తాని అని. అదండి. అంటే మనం పలికేది తద్దనే పలకాలా, తత్ అని పలుకుతాం? అంటే విడిగా ఉట్టిగా పలికేటప్పుడు తత్ అనే పలుకుతాం. ఇప్పుడు తత్ అని పలుకుతాం. ఇప్పుడు మీరు తత్ అన్నారు, తత్ కరెక్టే. తద్ అనకూడదు, తత్తే అన్నారు. కొన్ని ఇప్పుడు ఎలా అంటే తత్ పుస్తకం అనొచ్చు. ఓకే, పుస్తకం ఉంది అక్కడ, తత్ పుస్తకం అనొచ్చు. కానీ అదే కనుక ఇప్పుడు మహోదయ రాసేటప్పుడు మాత్రం తద్దని రాయాలా? లేదు, తత్ పుస్తకమే రాయాలి. తత్ పుస్తకమనే రాయాలి. కానీ కొన్ని చోట్ల మీకు అదే తత్ తద్దుగా కనిపిస్తుంది. ఎక్కడంటే తదక్షరం అనాలి. తదక్షరం అనాలంటే అక్కడ ఆ అన్నది స్వరం ఉంది కాబట్టి అక్కడ సంధి జరుగుతుంది. అప్పుడు ఆ తద్దుగా మారుతుంది, సంధి. కాబట్టి ఇప్పుడు మీకు తత్తే ఉన్నా కూడా కొన్ని చోట్ల తద్దుగా కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ సంధి జరిగింది కాబట్టి. సో అది అక్కడ ఏమున్నాయి అక్షరం ముందర అన్నది దాని మీద డిపెండ్ అవుతుంది. అది ఇంకోటమ్మా. ఓకే, చెప్పండి. తర్వాత ఏ తే అని ఉంది, ఏ తే అని రాస్తుంటాం. ఏతే దాన్ని ఏ అని దీర్ఘం ఇస్తాం కదా మనం. మహోదయ అది కూడా ఓకే, చెప్పండి మహోదయ. ఏతే అదే నాకు అదొక మహోదయ. సంస్కృతంలో మనం నేర్చుకున్నది ఏ ఐ అంతే. ఏ తెలుగులాగే ఏ ఐ ఉండదు ఇక్కడ, ఓన్లీ ఏ ఐ. మీరు ఏతేలో రాసేటప్పుడు ఏ రాస్తున్నారు. సో అది ఏ రాయాలి. ఒకవేళ కనుక ఐకమత్యం అని రాయాలనుకోండి, అప్పుడు అప్పుడు ఐ రాస్తారు. ఏ ఏక, ఐకమత్యం అన్నప్పుడు అది ఐ. రెండే అక్షరాలు సంస్కృతంలో, ఏ ఐ. ఏ మీద మీకు పైన ఉండదు. ఏని ఏగా పలుకుతామా, ఏనని పలుకుతాం? అది పలికేటప్పుడు ఏనండి. ఏకహ అంటే ఏ పలుకుతాం, ఏతే ఏ అనే పలుకుతాం. ఐ అంటలేదు కదా, ఐశ్వర్యం అంటే ఐ అంటున్నాం మనం. అవునవును. ఏదే ఏక ఏ అని పలుకుతాం కదా, కొత్త ఏనే రాస్తాం కదా, అది పైన ఒత్తుండదు కదా. ఒత్తుండదండి, ఏనే రాస్తాం. అవునండి, ఏ రాస్తాం. రైట్ అమ్మా. థ్యాంక్ యూ మహోదయ. ఓకే, శారద గారు. శారద గారు 218 పేజ్ చదవలేదు మేడం. ఎత్త తత్వవి. ఓకే, క్షమిద్దాం. ఎత్త ప్రత్యయాలు దీనిలో ఉన్నాయి. ఓకే, అదే అనుకున్నాను, నాకు కనిపించలేదు ఏంటో ఇక్కడ. ఓకే, క్షమిద్దామండి. సో ఇది 218 పేజ్లో 218లో. సో ఇదేంటంటే మనకి సర్వనామ శబ్దాలు తెలుసు కదా, సహ, సా, తర్వాత తత్. సో ఇవన్నీ కూడా తద్ శబ్దానికి పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో వీటి రూపాలు ఇవి. సో దీనికి ఏంటంటే మనకి అలాగే యద్ అనేటటువంటి శబ్దం ఉంది, దకారాంత యద్ శబ్దం. యద్ అంటే ఏంటంటే ఏదైతే, అంటే రిఫరెన్స్ అన్నమాట. ఏదైతే అని మనం చెప్తాం కదా, ఏదైతే అక్కడ ఉందో అది నాది, లేకపోతే ఎవరైతే అక్కడ నుంచున్నారో వారు నా తమ్ముడు, ఎవరైతే ఈ పని చేస్తున్నారో వారు ఫలానా రామః అని. ఆ రిఫరెన్స్ ఏదైతే మనం చెప్తున్నామో యత్ అనే శబ్దంతో మనం చెప్తాం. సో యత్ అనే దాని రూపాలు కూడా మనకి బుక్లో ఉన్నాయండి. అవి సిమిలర్గా మనకి ఎలా అయితే తద్ శబ్దానికి రూపాలు ఉన్నాయో అలాగే యత్ శబ్దాన్ని రూపాలు కూడా, యద్ శబ్దం రూపాలు కూడా అలాగే ఉంటాయండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ యత్ తత్ అనే కాంబినేషన్ ఏదైతే ఉందో అది మనం ఎప్పుడు వాడతామంటే యత్ అత్ర అస్తి తత్ మమ పుస్తకం. ఏదైతే అక్కడ ఉందో అది నా పుస్తకం అని చెప్పాలి అన్నప్పుడు యత్ తత్ అంటే నపుంసకలింగ కాంబినేషన్.
సో నపుంసకలింగ నపుంసకలింగ వస్తువుల గురించి కానీ నపుంసకలింగం ఏవైనా వాటి గురించి కానీ చెప్పాలన్నప్పుడు మనం యత్ తత్ అనే కాంబినేషన్తో చెప్తాం. సో వాక్యం చూస్తే సో ఇక్కడ మొదటగా పుల్లింగం ఇచ్చారు, యహ సహ. సో యత్ తత్ కూడా యహ సహ అన్నది పుల్లింగ రూపాలు. యద్కేమో యహ ప్రథమ ఏకవచనము, తద్ శబ్దానికేమో సహ ప్రథమ ఏకవచనం. సో కాబట్టి ఇప్పుడు వాక్యం చూస్తే యహ ద్వారే స్థితవాన్ సహ మమ అగ్రజః. ఎవరైతే ద్వారం దగ్గర నుంచుని ఉన్నారో వారు నా యొక్క అగ్రజుడు అని చెప్తున్నాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా యహ వాడాము అంటే తప్పకుండా దానికి ఒక తద్ శబ్దం రూపం ఉండాలి. అది ఏ విభక్తిలో అయినా ఉండొచ్చు, సందర్భానుసారంగా ఏ విభక్తిలో అయినా కూడా ఉండొచ్చు. సో మొదటిది మనం ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి రెండు కూడా. యహ ద్వారే స్థితవాన్ సహ మమ అగ్రజః. యా దీర్ఘవేణి సా మమ సఖీ సీత. యా సా అన్న కాంబినేషన్ స్త్రీలింగం, సా మనకు తెలుసు కదా స్త్రీలింగం, అలాగే యా కూడా స్త్రీలింగం. సో ఎవరైతే పొడుగు జుట్టు ఉన్నదో, ఎవరికైతే యా దీర్ఘవేణి సా మమ సఖి, ఆమె నా సఖి గీత. యా ప్రార్థనాం గాయతి తస్యై పుష్పం దదాతు. యా ప్రార్థనాం గాయతి, ఎవరైతే ప్రార్థనని పాడుచున్నారో వారికి లేకపోతే ఆమెకి పుష్పాన్ని ఇవ్వు. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాంబినేషన్ చూస్తే యా అండ్ తస్యై ఉంది. సో తస్యై ఎందుకు వచ్చింది అంటే దదాతి, ఎవరికి ఇస్తున్నాం పుష్పం? ఆమెకి ఇస్తున్నాం. ఆమెకి యా, ఆమె అంటే ఎవరు? ఎవరైతే ప్రార్థనని పాడారో ఆమెకి పుష్పాన్ని ఇవ్వు అని చెప్తున్నాడు. కాబట్టి దదాతు అని వచ్చినప్పుడు ఎవరికైతే ఇస్తామో అది చతుర్థి విభక్తిలో ఉంటుంది. కాబట్టి అక్కడ సర్వనామ శబ్దము తస్యై అని మనం వాడాం. కాబట్టి యా యహ వచ్చినప్పుడు పుల్లింగ తద్ శబ్దం యొక్క రూపాలు వస్తాయి. యా అని వచ్చినప్పుడు స్త్రీలింగ తద్ శబ్ద రూపాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. యత్ అని వచ్చినప్పుడు నపుంసకలింగ తద్ శబ్ద రూపాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో అలాగే యత్ పత్రం ప్రాప్తం తత్ మమ పితుః పత్రం. సో ఇక్కడ పత్రం అన్నది నపుంసకలింగం కాబట్టి యత్. యత్ పత్రం ప్రాప్తం, ఏ పత్రం అయితే నాకు లభించినదో తత్ ఆ పత్రము మమ పితుః పత్రం, అది నా తండ్రి యొక్క పత్రము. యస్య నామ భవతి ఉక్తవతి తం అహం జానామి. సో ఇక్కడ యస్య అన్నది పుల్లింగంలో యద్ శబ్దానికి షష్ఠి ఏకవచనం. కాబట్టి యస్య నామ భవతి ఉక్తవతి, ఎవరి యొక్క పేరైతే నువ్వు చెప్పావో తం అహం జానామి, అతనిని నాకు తెలుసు. కాబట్టి ఎవరి పేరైతే నువ్వు చెప్పావు, సో ఎవరి పేరు, ఎవరి యొక్క పేరు, పేరు అన్నప్పుడు ఎవరి యొక్క అని రావాలి. కాబట్టి షష్ఠి రావాలి. యస్య నామ భవతి ఉక్తవతి, వారు నాకు తెలుసు, అతను నాకు తెలుసు. అతను అంటే తద్ శబ్దానికి ద్వితీయ ఏకవచనం రాయాలి, తం. తం అహం జానామి. యాం శాటికాం భవాన్ ఆనయతి తాం అహం ఇచ్చామి ఏవ. సో యాం శాటికాం అంటే ఏ చీరని అయితే నువ్వు తెచ్చావో, భవాన్ ఆనయతి నువ్వు తెచ్చావు, దేనిని? యాం శాటికాం. శాటికాం అన్నది ద్వితీయ ఏకవచనం కాబట్టి దానికి వచ్చేటటువంటి ఏదైతే సర్వనామ శబ్దం ఉందో అది కూడా ద్వితీయ ఏకవచనం యాం. యద్ శబ్దానికి స్త్రీలింగంలో ద్వితీయలో ఎలా అయితే తామ్ అనే వస్తుందో తద్ శబ్దానికి, అలాగే యద్ శబ్దానికి యాం. యాం శాటికాం, ఏ చీరనైతే నీవు తెచ్చావో తాం అది అహం ఇచ్చామి ఏవ, నాకు ఇష్టమే అది అని. యస్మిన్ భక్తి అస్తి తం ఏవ ధ్యాయతు. సో భక్తి అన్నది మనం ఇందాక అనుకున్నట్టుగా సప్తమి, భక్తి అంటే పాజిటివ్ ఫీలింగ్ కాబట్టి అది ఎవరిలో అయితే ఉంటుందో అది సప్తమిలో రావాలి. కాబట్టి యస్మిన్. తద్ శబ్దానికి పుల్లింగంలో నపుంసకలింగంలో సప్తమిలో
ఏకవచనంలో తస్మిన్ యస్మిన్ అని వస్తుంది. సో ఎవరిలో అయితే భక్తి ఉన్నదో యస్మిన్ భక్తి అస్తి తం ఏవ ధ్యాయతు, ఎవరిలో భక్తి ఉందో వారినే ధ్యానించు. తం ఏవ అతనినే ధ్యానించు. యయా సహ గతవతి ఆసం, ఎవరితోటైతే నువ్వు వెళ్ళి ఉన్నావు. యయా అంటే యద్ శబ్దానికి స్త్రీలింగంలో తృతీయ ఏకవచనము యయా. సో తయాలాగా యయా, యయా సహ గతవతి, ఎవరితో అయితే నీవు వెళ్ళావో తస్యాహ పుస్తకం ఏతత్, ఆమె యొక్క పుస్తకమే ఇది అని చెప్తున్నారు. తస్యాహ అంటే తద్ శబ్దానికి స్త్రీలింగంలో షష్ఠి బహువచనము తస్యాహ పుస్తకం ఏతత్. ఏన గీతం గీయతే, ఎవరి చేతైతే పాట పాడబడిందో తం జనా సత్కుర్వంతి, వారిని అతనిని జనులు సత్కారం చేశారు. భవాన్ యత్ స్మరతి తత్ అహం వదామి, నువ్వు దేనినైతే గుర్తు చేసుకుంటావో దానిని నేను చెప్తాను. యత్ యత్ తత్, భవాన్ యత్ స్మరతి, దేన్నైతే గుర్తు చేసుకుంటున్నావో తత్ అహం వదామి, దానిని నేను చెప్తాను. కాబట్టి యహ సహ. అలాగే ఇందాక చెప్పినట్టుగానే యహ సహ కానీ యత్ తత్ కానీ యాస కానీ రెండు ఒకే విభక్తిలో ఉండాలని రూల్ లేదు. సందర్భానుసారంగా రెండిటి యొక్క విభక్తి రూపాలు మారచ్చు. కానీ పుల్లింగానికి పుల్లింగమే, స్త్రీలింగానికి స్త్రీలింగమే, నపుంసకలింగానికి నపుంసకలింగం కాంబినేషన్ మాత్రమే ఉంటుంది. యహ అని చెప్పి తస్యాహ అని వాడలేము, తస్యాం అని స్త్రీలింగం కాంబినేషన్ వాడలేము. యహ వాడినప్పుడు తస్మిన్ అనే వాడాలి, సప్తమి వాడితే, మిగతా వాడితే తస్య లేకపోతే తస్మాత్, ఏమైనా అక్కడ వాక్యానికి ఏం కావాలో దాన్ని బట్టి అక్కడ విభక్తి మారుతుంది. కానీ పుల్లింగానికి పుల్లింగము, స్త్రీలింగానికి స్త్రీలింగము, నపుంసకలింగానికి నపుంసకలింగం మాత్రమే వాడాలి. ఆ లింగంలో చేంజ్ ఉండకూడదు. విభక్తులు మారచ్చు, ఏదైనా ప్రథమాలో ఉండొచ్చు, ద్వితీయాలో ఉండొచ్చు, ఎలా అయినా సందర్భాన్ని బట్టి మారచ్చు. సో కింద ఇంకొన్ని 3 వాక్యాలు ఇచ్చారు. యహ విజయం ప్రాప్తవాన్ తస్మై పారితోషకం దదామి, ఎవరైతే విజయాన్ని పొందారో వారి కోసము పారితోషకం అంటే ఏదో ఒక గిఫ్ట్ ఏదో దదామి, లేకపోతే డబ్బుల పరంగా కానీ పారితోషికం. యస్యాహ త్వరా అస్తి సా ఇదానిం గచ్చతు, త్వర అంటే తొందర అని. యస్యాహ ఎవరికైతే తొందరగా ఉన్నదో వాళ్ళు, అస్తి అతను, సా ఇదానిం గచ్చతు ఆమె వెళ్ళవచ్చు అని. యస్యాహ అన్నది స్త్రీలింగం కాబట్టి సా అన్నది కూడా స్త్రీలింగంలోనే ఉండాలి. యస్మాత్ సహ లేఖనీం ఆనీతవాన్, ఎవరి దగ్గర అయితే అతను పెన్నుని తీసుకొచ్చాడో తస్య ఆపణస్య నామకిం, ఆ కొట్టు పేరు ఏమిటి, ఎక్కడి నుంచి అయితే ఆ పెన్నుని తీసుకొచ్చాడో ఆ కొట్టు యొక్క పేరు ఏమిటి. అర్థమైందా అండి? అవగతం వా నావా? అవగతం మహోదయే. కించిత్ క్లిష్టమస్తి వా? ఇది ప్రాక్టీస్ చేశాము. యా సహ దశదిన శిబిరంలో యాస. చేస్తుంటారు. అవును, దశదిన శిబిరంలో చెప్తారు ఇది. ఓకే, సో ఏమి డౌట్స్ లేవండి ఎవరికి ఇంకా? ఓకే, సో టైం ఉంది కాబట్టి చెప్పండి శాంతి గారు, చెప్పండి. ఇప్పుడు ప్రతి దాంట్లో మన సంస్కృత పరిచయం అని కొన్నిటి కోసం కథ అనే ఉంటాయి. అవునండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, ప్రశ్న పూర్తిగా వినిపించలేదు. శాంతిరాజ్ గారు చెప్పండి. మహోదయం అంటే సంస్కృత పరిచయం అని ఇంకా అవన్నీ ఉంటున్నాయి కదా, ఆ వాటి కోసం కూడా చదవాలా? అవి ఎగ్జామ్ కి ఏమైనా ఉంటాయా మనం తెలుసుకోవడం కోసమైనా? లేదు లేదు, అవన్నీ కూడా ఎగ్జామ్. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే మీకు సూక్తి దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా
అంటే మీ ఆ పాఠం యొక్క అభ్యాసం చివరి పేజీ అభ్యాసం ఎంతవరకు ఉందో అక్కడ వరకు కూడా మొత్తం అంతా పరీక్షకు వస్తుందండి. మనం ఇంట్రడక్షన్‌లో అంటే మీరు కొత్తగా మధ్యలో జాయిన్ అయ్యారేమో నాకు తెలీదు. సో, మధ్యలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో కథ కానీ, లేతే ఈ సంస్కృత వాంగ్మయ పరిచయం ఇవన్నీ కూడా మీ అంతట మీరు చదువుకోవాలి. వ్యావహారిక శబ్దాలు గూడా. ఓకే. సో, ఇంకొకసారి మీకు మళ్ళీ చెప్తాను నేను చూసి. అన్నీ మీరు నేను క్లాస్‌లో చేయనివన్నీ గూడా మీరు ఓన్‌గా చదువుకోవాలండి. వాటిల్లో డౌట్స్ ఉన్నా అడగొచ్చు మీరు. అడిగితే చెప్తాను. సో, కాబట్టి ఏంటంటే సో, ఒక్క నిమిషం. సో, ఫస్ట్ సూక్తి ఉంటుంది. ఆ సూక్తి తర్వాత భాషాభ్యాసం అంటే వ్యాకరణం అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాకరణం మొత్తం ఉంటుంది. ఆ తర్వాత వ్యాకరణం తర్వాత మీకు కొన్ని విశేషాహ అని ఉన్నాయి. అంటే కొన్ని విశేష అంశాలు ఏవైతే ఇచ్చారో అవి. ఆ తర్వాత వ్యావహారిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో రోజువారీ వాడేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంస్కృతంలో ఏంటి వాడతారు అన్నది ఉంటుంది. ఆ తర్వాత ప్రహేళిక ఉంటుంది. తర్వాత సంగ్రాహ్య విషయాలు అంటే ప్రార్థనా శ్లోకాలు అవి ఉన్నాయి కదా అది. ఆ తర్వాత సంస్కృత వాంగ్మయ పరిచయం ఉంటుంది. అందులో మీకు మన గ్రంథాల గురించి వాటి గురించి అన్నిటి గురించి కూడా చాలా సంక్షేపంగా ఇవ్వడం జరిగింది. సో, అవి ఉంటుంది. అదంతా కూడా ఎగ్జామ్‌లో వస్తుందండి. ఎక్కడైనా రావచ్చు. ప్రశ్నల రూపంలో రావచ్చు, లేతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో రావచ్చు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అలాగే కథ ఉంటుంది. కథ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అవి ఉన్నాయి. అవి ఆ తర్వాత కథ మళ్ళీ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారా? అండి కథ ఇచ్చి దానిలో ప్రశ్నలు అడుగుతారా? యూజువల్లీ ఇక్కడ పుస్తకంలో ఇచ్చినటువంటి కథల మీద ప్రశ్నలు ఉంటాయండి. అంటే కథ ఇవ్వరా అక్కడ ఎగ్జామ్ లో? అంటే ప్రవేశ స్టేజ్‌లో అది లేదు. పుస్తకంలో ఏవైతే కథలు ఉన్నాయో అవే ఇచ్చి అవి ఇవ్వరు. వాటి మీద ప్రశ్నలు అడుగుతారు మీకు. ఓకే. ఆ తర్వాత సంస్కృత వ్యవహారము అని ఇంకొక అంశం ఉంది. అంటే మనకి ఈ ప్రశ్నార్థక శబ్దాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏదైతే ఇచ్చారో అది. ఆ తర్వాత సుభాషితం. ఇవి మొత్తం అన్నీ వస్తాయండి. ఏ అంశము కూడా విడిచిపెట్టడానికి లేదు. ఓకే. అన్నీ చదవాలి. క్లియర్ అయిందా అండి శాంతి గారు? శాంతి గారు క్లియర్ అయిందా? అయిందండి, అయింది. ధన్యవాదాలు మహోదయ్. చెప్పండి. ఇప్పుడు మనకి హనుమాన్ దీంట్లోనే వస్తుంది కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. అది దీని రిలేటెడ్ ఎత్ర రిలేటెడ్? ఎత్ర తత్ర అన్నది కాంబినేషన్ అది ప్లేస్కి సంబంధించిందండి. అంటే ఎక్కడైతే అక్కడ. సో, మనము ఒక పాఠంలో కొన్ని నేర్చుకున్నాం కదా, యది తరిహి అక్కడ నేర్చుకోలేదా ఎత్ర తత్ర అని? ఎత్ర ఎత్ర తత్ర కుత్ర చెప్పారు మహోదయ. అక్కడ అది కూడా కాంబినేషన్ అండి. ఎత్ర అని వచ్చిన చోట తత్ర తప్పకుండా. ఎక్కడైతే అన్నప్పుడు అక్కడ అని మనం చెప్పకుండా ఉండలేం కదా. ఎక్కడైతే రాముడు ఉన్నాడో అక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడు అని చెప్పాలనుకోండి. ఎక్కడైతే అని చెప్పాలి, అక్కడ అని కూడా చెప్పాలి కదా. సో, ఎత్ర అది ఎక్కడైతే వస్తుందో ఎత్ర అనేది అక్కడ తత్ర అనేది తప్పకుండా రావాలి. కాంబినేషన్ అది అక్కడ. ఎత్ర తత్ర మీరు చెప్పినట్టు అది దానికి ఉదాహరణే. ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం. అది దానికి ఒక ఎగ్జాంపుల్, అది ఉదాహరణ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్లో అవి కూడా రాయొచ్చు. అంటే మీరు చూసుకోవాలి అది దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. అలా ఇస్తే ఏమండి, ఒకవేళ ఎత్తుతత్వాన్ని ఇస్తే అది రాయొచ్చా? అది ఎత్తని ఇస్తే అది రాయడానికి లేదండి. అప్పుడు ఎత్తు తత్త అంటే నపుంసకలింగం. ఎత్ర తత్ర అంటే ప్లేస్ కి సంబంధించి కదా. యహ సహ అంటే పుల్లింగం సంబంధించింది. యా సహ అంటే స్త్రీలింగానికి సంబంధించి. సో, ఏది అడిగితే అదే రాయాలి. ఎత్తు తత్తని అది బ్రాడ్ గా అడగట్లేదు మిమ్మల్ని.
స్పెసిఫిక్గా అడుగుతారు. ఓకే తత్తనో యహసానో యాసానో లేకపోతే ఎత్ర తత్రానో లేకపోతే యథా తదా అనో యది తరి అనో అట్లా కాంబినేషన్ ఇచ్చి అడుగుతారు. ఓకే గురుగారు చెప్పండి. 12వ పాఠంలో ప్రశ్నపత్రిక అని మోడల్ పేపర్ ఇచ్చారు. అవునండి. ఒకటి ఇచ్చారు, దానికి సమాధానం కూడా ఇచ్చారు. నెక్స్ట్ది మాత్రం ఒట్టి క్వశ్చన్ పేపర్ మాత్రం ఇచ్చారు అవునండి. అవును దీంట్లోనే. అవును తెలుసు. మహోదయ ఇప్పుడు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్స్ నేను డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే ఇవాళే లెసన్స్ అయినాయి కాబట్టి అట్లీస్ట్ అందరూ థరో కాకపోయినా అట్లీస్ట్ 1 or 2 రీడింగ్స్ ఇచ్చి కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే అప్పుడు క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తాను. అప్పుడు కొంచెం మీరు ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది. దట్ విల్ బి మేబీ ఎండ్ ఆఫ్ జనవరి అనుకోండి. సో ఈ మంత్ ఎండ్కి మనకు ఒక డెడ్ లైన్ ఉంది కదా, ఏంటది? విభక్తులు. 26వ తారీఖు విభక్తులు అనుకున్నాం కదా. ఓకే, సో 26వ తారీఖు ఏం డేట్ అయింది మేడం? మండే అవుతుంది. నెక్స్ట్ మండేనా? నెక్స్ట్ మండే అండి. నెక్స్ట్ మండే 26 శుక్రవారము, శుక్రవారం, 22 సోమవారం. 22 సోమవారం. సో మనం యాక్చువల్ 26 అనుకునింది. అందుకనే డేట్ అడిగాను. 26కు నేను ఉంటాను. 26 శుక్రవారం అయిందా? అవును గురుగారు. ఓకే, సో ఇంకొక 2 days పెంచుతున్నానండి, ఎందుకంటే నాకు శుక్రవారం కుదరదు. సో మండే, 29. ఫాలోయింగ్ మండే. 29. మహోదయ జనవరిలో పెట్టచ్చు. ఇంకా అయిపోయిందండి, జనవరి వచ్చేసినట్టే. 29 అంటే డిసెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ జనవరి. దాటాక పెడితే అంటే నేను అవైలబుల్ గా ఉండను నాకు మళ్ళీ. ఓకే, అంటే చూద్దాంలేండి. మండే ఒకసారి చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొకటి ఎలా అయినా పెట్టుకోవాలి. అప్పుడే అయిపోలేదు మనకి ఇంకా. సో ఈ శుక్రవారం ఏమో మనకి ఓకే, ఇవాళ శుక్రవారం కదా. సో ఈ మండేనేమో మనకి ఈ 9th and 10th లెసన్స్ యొక్క ఎక్సర్సైజెస్ అయిపోతాయి. ఆ తర్వాత శుక్రవారం క్లాస్ ఉండదు. ఆ తర్వాత మండే మనం ఇది పెట్టుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ జనవరిలో 1-2 క్లాసుల్లో ఒకసారి విభక్తులు మళ్ళీ అంతా రిపిటేషను, ఎక్స్ప్లెయిన్ చేయడం, అది అన్ని లెసన్స్ని తీసుకుని ఆ తర్వాత క్వశ్చన్ పేపర్స్ డిస్కషన్. సో అదంతా జనవరిలోనండి. ప్రస్తుతం క్వశ్చన్ పేపర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోవచ్చండి. చూసుకుని మీకు ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చేస్తే మనం క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అది నేను ఇంకో 2 మెసేజ్లు మీకు పంపిస్తాను. పంపించండి, ఒకవేళ ఓకే అనిపిస్తే గ్రూప్ లో షేర్ చేయండి, లేకపోతే పర్వాలేదు. పెట్టండి మహోదయ, చూస్తాను నేను. ఓకే, ఓకే. ఎవరికి ఏమీ డౌట్స్ లేకపోతే ఇవాళ క్లోజ్ చేసేస్తానండి సెషన్. ఓకే, మహోదయ మీరు 36 pages PDF పెట్టారు కదా, అవునండి. దానిలో ఈ ఫోర్త్ హోంవర్క్ షీట్ కి ఆన్సర్ షీట్ లేదండి, 2 క్వశ్చన్ పేపర్సే వచ్చాయి. నేను చూస్తాను, చూసి పెడతాను. ఒక 2 మిస్టేక్స్ Actually- కనిపించాయి, పక్కన నోట్ చేశాను. నాకు మెసేజ్ పెట్టండి మహోదయ, మెసేజ్ పెట్టండి. ఓకే, సో 4th లెసన్ ఆన్సర్స్ ఆల్రెడీ గ్రూప్ లో ఒకసారి పోస్ట్ పెట్టాను. చేసి. అవి నేను నోట్ చేసుకున్నాను కానీ దీనిలో లేదు, మళ్ళీ లేదా? ఎవరికైనా కావాలి. ఓకే, ఓకేనండి, నేను నోట్ చేసి చూస్తాను, నేను చూసి ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, మేడం చెప్పండి. 8th చాప్టర్ లో 168 పేజ్ ఎక్సర్సైజ్ ఉందండి. ఓకే, అందులో పంచమీ విభక్తి రూపాలను రాయండి అని చెప్పారు అక్కడ. అయితే అందులో ఒక 2 words కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. లైక్ వృక్ష అనే దానికి మనము వృక్ష అది పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. పేజ్ నెంబర్ 168 అండి. 168 లో ఈ క్రింది శబ్దాలకు పంచమీ విభక్తి రూపాలను రాయండి అని వచ్చారు కదా. అందులో 5th వచ్చేసి వృక్ష అని ఉంది. అంటే వృక్ష అంటే అది స్త్రీలింగంలోకి వచ్చింది కదా. కాదు, మీకు ఏముంది బుక్ లో ఏముంది? వృక్షాహ అని ఉంది, వృక్ష అని ఉందండి. కాదు, తప్పండి, ప్రింటింగ్ మిస్టేక్. వృక్షాహ పెట్టుకోండి, వృక్ష. అంటే వృక్షేభ్య వృక్షేభ్య అంతేనే. ఓకే.
తర్వాత ఓకే అండి. తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై శాఖ కూడా, అది కూడా ఇప్పుడు శాఖాయాహ అని వస్తుంది కదా, అది కూడా శాఖాయాహ. శాఖ అంటే స్త్రీలింగం అండి. అదే దానికి శాఖాయాహ, రమాయాహ లాగా శాఖాయాహ. ఓకే మేడం. తర్వాత మేడం ఇంకా ఇక్కడ పేజ్ నెంబర్ 174 ఎక్సర్సైజ్ లో చెప్పండి. ఇది 1 సెకండ్ మేడం. క్రింది 2 పదాలను ఉపయోగించి మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయమని చెప్పని అడిగారు. 174 అండ్ 175 కూడా. 174 అయితే క్లియర్ అయ్యాయి. 175 లో ప్లేసెస్ ను బలానా దేవుడి పేరు అది ఇచ్చారు కదా, శ్రీరామ అయోధ్య అని చెప్పని ఇచ్చారు. అప్పుడు మనము శ్రీరామ మందిరం కుత్ర అస్తి అన్నాము. ఆన్సర్ వచ్చేసి శ్రీరామ మందిరం అయోధ్య అస్తి అని చెప్పాను కదా. అయోధ్యాయాం అస్తి. అస్తి అయోధ్య అనేది స్త్రీలింగము, దానికి అయోధ్యాయాం అస్తి. అయోధ్యాయాం, ఓకే. అయోధ్యాయాం, ఓకే. తర్వాత అలాగే ఇప్పుడు శృంగగిరి అనేది మనకి ఏ లింగంలోకి వస్తుంది మేడం? మనకు కొంచెం డౌట్ వచ్చింది. గిరిహి, శృంగగిరి స్త్రీలింగం కదా, పుల్లింగం అండి. హరి శబ్దం లాగా, హరిహి శబ్దం లాగా, హరేహే లాగా గిరేహే. సప్తమి రావాలంటే గిరవ్. మేడం బట్ యాజ్ పర్ టేబుల్ ఇది ఇప్పుడు మీరు ఏదన్నారండి? శృంగగిరి హరే శబ్దంలా ఉంటుందండి ఇది. హరి శబ్దం లాగా, హరి. ఓకే, 1 సెకండ్ మేడం. ఉచ్చారాంత పుల్లింగం లాగా, దానికి సప్తమి హరవ్. కానీ ఇక్కడ హరవ్ సప్తమి విభక్తి చూసుకోవాలండి అప్పుడు దీనికి. ఇది అంటే ఇప్పుడు రామ మందిరం మీ ఇల్లు ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? హైదరాబాద్ లో ఫలానా చోటలో ఉందని చెప్తాం కదా. చెప్తారు. లో అంటే ఇన్ ఆర్ ఆన్ అని, లో అని చెప్పినప్పుడు, లేకపోతే మీద అని చెప్పాలన్నప్పుడు సప్తమి విభక్తి వాడాలి. కాబట్టి ఇక్కడ అన్ని చోట్ల సప్తమి వాడాలి. అయోధ్య అయోధ్యాయాం, మథుర మథురాయాం, గిరి గిరౌ, ధర్మస్థలం స్థలే, పురం పురే అని అట్లా సప్తమి వాడాలి. అచ్చా, అంటే జస్ట్ బికాస్ దిస్ ఇస్ ఇప్పుడు ప్లేసెస్ గురించి ఉంది కాబట్టి మనం సప్తమి విభక్తి వాడుతున్నాం. ఎక్కడ అని అడిగాం కాబట్టి కుత్రం, ప్రశ్నలో కుత్రం ఉంది కదా. సో ఎప్పుడు వచ్చినా సరే, సో ఈ ఒకసారి సప్త కకారాలు కూడా డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ క్లాస్, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడు మనకి అవకాశం దొరికితే. సో కుత్ర అని వచ్చినప్పుడు కూడా ఆన్సర్ ఎప్పుడు కూడా సప్తమిలోనే వస్తుంది. ఓకే ఓకే, ఇదే కన్ఫ్యూజ్ అయ్యాం మేము. ఎందుకంటే ఆన్సర్ ఒకవేళ ఏమైనా రాసుకొని తర్వాత పక్కన వెనకాల ఆన్సర్స్ చెక్ చేస్తుంటే కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా కనిపించాయి. సో అందుకని సప్తమి విభక్తి రాయాలండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు, మీరు రాసి నాకు పంపించారు ఒకటి లకారాల గురించి. మహోదయ, మీకు నేను నమస్కారాలు తప్ప ఏం చెప్పలేను, ఎందుకంటే తెలుగులో అంత పద్యం నాకు అర్థం కాదు. మీరు రాశారు, మీరు ఒకవేళ నన్ను గ్రూప్ లో పెట్టమంటే పెడతాను. నేను ఎవరికైనా వాడుకోవచ్చు అది. మీ ఇన్ఫర్మేషన్ కోసం పంపించాను అంతేనమ్మా. ఓకే, సరే మహోదయ. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. ధన్యవాదాలండి. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నాయండి, లేకపోతే క్లోజ్ చేయనా సెషన్? 22 అవ్యయాలది ఒక శ్లోకము మహోదయ, 22 అవ్యయాలది శ్లోకం ఒకటి ఉంది, ఈజీ గుర్తు పెట్టుకోవడానికి. ఓకే మహోదయ, పంపించరా నాకు ఒకసారి, చూస్తాను. ఓకే, తర్వాత ఇంకేంటో అనుకున్నాను. ఇందాక ఎవరో ఏ టేబుల్స్ కావాలని అడిగారు కదా, ఎవరు అడిగారండి? రాజేశ్వరి గారు, మీకు చెప్పాను కదా 10 minutes, ఇప్పుడు 4 సార్లు అన్నాను క్లోజ్ చేయనా అని. మీరు నాకు గుర్తు చేయట్లేదు. ఓకే, సో సర్వనామ శబ్దాల్లో టేబుల్స్ ఒకసారి క్లియర్ గా చెప్పరా, ఏవేమి నేర్చుకోవాలి? మహోదయ చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే,
సో ఫస్ట్ పేజ్ నంబరు 239లో ఒక నిమిషం చేశారా? అందరూ ఒకవేళ 230 చేసుకుంటే నిమిషం. note చేసుకో. ఆ, తీశానండి. 4.1 దకారాంత పుల్లింగ తద్ శబ్ద. ఓకే, ఆ టేబుల్ కావాలి. దాని కిందనే దకారాంత పుల్లింగ ఏతద్ శబ్దం ఉన్నది. అది ఆల్మోస్ట్ క్లియర్ గా మీకు తద్ శబ్దం లాగానే ఉంటుంది, ఒకసారి చదవచ్చు అది. ఆ తర్వాత దకారాంత పుల్లింగ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి, అందరు నోట్ చేసుకోండి. 4.3లో యద్ శబ్ద. సో యద్ శబ్ద కూడా మీకు తద్ శబ్ద లాగానే ఉంటుంది. సో అది ఒకసారి జస్ట్ చూసుకోండి. ఆ తర్వాత మకారాంత పుల్లింగ కిం శబ్ద, కహ కౌ కే, అది. ఓకే, సో ఈ 4 ఇక్కడ. ఆ తర్వాత పేజ్ నంబరు 241లో 4.8లో ఒక్క దకార నిమిషం అండి. 241 కదా? 241 దకారాంత స్త్రీలింగ తద్ శబ్ద, అది స్త్రీలింగంలో. దాని కిందనే ఏతద్ శబ్దం ఉంది, స్త్రీలింగము. 4.9. 4.10లో ఇది యాడ్ చేస్తున్నానండి అందరికీ కూడా. దకారాంత స్త్రీలింగ యద్ శబ్ద, ఇది యా ఏ యాహ. ఎలా అయితే సా తే తాహ ఉందో అలాగే యా ఏ యాహ. సో సిమిలర్ గానే ఉంటుందండి, కష్టమేం లేదు. 4.11లో మకారాంత స్త్రీలింగ కిం శబ్ద, కా కే కాహ. ఓకే, ఆ తర్వాత పేజ్ నెంబర్ 243, పేజ్ నెంబర్ 243 243లో 4.15లో దకారాంత నపుంసకలింగ తద్ శబ్దం, తత్ తే తాని. సో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి నపుంసకలింగంలో సమానమైన రూపాలే ఉంటాయి, మీరు ఏ టేబుల్ చూసినా కూడా. కాబట్టి రెండు సమానం. ఇది శిష్టం. ఒక్క నిమిషం చెప్తున్నానండి. శిష్టం పుల్లింగవత్ అంటే ఈ తద్ శబ్దం అంటే పుల్లింగంలో తృతీయ నుంచి పుల్లింగము నపుంసకలింగము సమానమైన రూపాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో ఈ రెండు నేర్చుకుని పుల్లింగంలో తృతీయ నుంచి తెలిస్తే కనుక నపుంసకలింగంలో కూడా అవే రూపాలు ఉంటాయి. సో అంటే తేన తాభ్యాం తైహి లాగా. తేన తాభ్యాం తైహి, అవే సేమ్ అండి. తృతీయ నుంచి తస్మై తాభ్యాం తేభ్యః. అవునండి, అవునండి, కరెక్ట్, సమ్యక్. తర్వాత 4.16లో ఇది ఏతద్ శబ్దము. ఆ తర్వాత 4.17లో యద్ శబ్దం, ఇది యాడ్ చేస్తున్నాను, అందరూ కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా అంతే, యత్ ఏ యాని ప్రథమ ద్వితీయ సమానంగా ఉంటే తృతీయ నుంచి పుల్లింగంలో ఏదైతే యద్ శబ్దం చెప్పానో అలాగే ఉంటాయి. ఆ తర్వాత మకారాంత నపుంసకలింగ శబ్దము, ఇది నేర్చుకోవాలి. అంతే ఇక్కడతో. ఆ తర్వాత పేజ్ నంబరు 244. 244లో దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద, ఇది నేర్చుకోవాలి. అస్మత్ శబ్దము తప్పకుండా ఇది అవసరము. దాని కిందనే దకారాంత త్రిలింగక యుష్మద్ శబ్ద. త్రిలింగక అంటే 3 లింగాల్లో కూడా సమానమైనటువంటి రూపాలు కలదు. అది ఏ లింగమైనా మనం ఇవే వాడచ్చు. ఓకే, సో ఇవి నేర్చుకోవాలి. ఇక్కడి వరకునండి సర్వనామ శబ్దాలు. మహోదయ, ఈ టేబుల్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా నంబర్స్? ఏంటండి మహోదయ? ఈ నంబర్స్ ఏదేది ఇంపార్టెంట్ మన విభక్తి టేబుల్స్ కొద్దిగా నంబర్లు చెప్తారా మళ్ళీ ఒకసారి మొదటి నుంచి? మహోదయ ఆల్రెడీ ఒకసారి లిస్ట్ పెట్టాను మహోదయ. పెట్టారా? అయితే ఆ బుక్ వాపస్ ఇచ్చాను మేడం మహోదయ, మళ్ళీ కొత్త బుక్ వచ్చింది, అయితే కొంచెం కృష్ణమాచారి గారు నేను పంపిస్తాను. మీరు ఓకే, గ్రూప్ లో కూడా ఉంది కదండి, గ్రూప్ లో నుంచి మళ్ళీ చూసి పెట్టుకోండి మహోదయ, లేకపోతే మళ్ళీ చూసి నేను పంపిస్తాను గ్రూప్ లో. ఓకే, గ్రూప్ లో ఉంది గురుగారు, ఇప్పుడు యాడ్ చేసినట్టు గ్రూప్ లో ఉంది అండి. ఇప్పుడు ఇంకో 4 మనము కలిపాము కదా, 3 యాడ్ చేసాం కదా, యద్ శబ్దం యాడ్ చేసాం అంతే కదా. అది పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగాలు. ఓకేనా అండి? అస్తు అస్తు. సరే, ఏకతామంత్రం పఠామः. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం
యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారः స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం ప్రథమం అహం పఠామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. పునర్మిలామः సోమవాసరే. గురుగారు గురుగారు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఒకటి. ఫుట్బాల్ ని ఏమంటారు? కందుకహ అంటారా, కందుకం అంటారా? పాదకందుకం అనొచ్చండి. కందుకం నపుంసకలింగం. నపుంసకలింగం. అంటే ఏంటో ఏమండి? కందుకం అంటే ఏంటి? కందుకం అంటే బాల్ అండి. వాలీబాల్ ని వేరే అంటారు, ఫుట్బాల్ ని పాదకందుకం. పాదకందుకం అనొచ్చు. వందే